పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అభివృద్ధి సంక్షేమ పథకాలని జనాల్లోకి తీసుకెళ్తా ఉంటే, మరోవైపు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలోకి వచ్చిండ్రు, సమీక్ష నిర్వహించారు. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు, ఖచ్చితంగా త్వరలోనే కూలిపోతుంది, తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మీరంతా సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు వైపు ధైర్యాన్ని నింపుతారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రభుత్వం 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వం అంటున్నారు. సో ఇట్లా చాలా రకాలుగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ తరుణంలోనే రాజకీయ వర్గాలు అనేకమైనటువంటి సమస్యలు, వైపు కాళేశ్వరము, ఇంకోవైపు మిషన్ భగీరథ, ఇంకోవైపు గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ కొనుగోలు, తాజాగా రాజలింగం అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త విషయంలో కూడా కాంట్రాక్టర్ల పాత్ర, అదేవిధంగా మాజీ మంత్రుల పాత్ర, మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఉంది. కేవలం కాళేశ్వరం మీద ప్రైవేట్ కేసు వేసినందుకే రాజలింగాన్ని ఖతం చేశారనే ప్రచారం జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, తాజా రాజకీయాల గురించి డిస్కషన్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఫుల్ ప్లెజెడ్ ఇంటర్వ్యూ కనబడుతూ ఉంది మాకు. సో చాలా రోజులు అవుతుంది మీరు మళ్ళీ తెర మీదకి రావడం. అంటే అక్కడక్కడ మీ పర్సనల్ ఇష్యూస్లో తిరుగుతూ ఉన్నారు, కాన్సెప్ట్స్లో తిరుగుతూ ఉన్నారు, బట్ తెర మీద మాత్రం ప్రజల్లోకి దగ్గరగా మధుయాష్కి ఎందుకో బలంగా కనిపించట్లేదు, బలంగా వాయిస్ రావట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఏంది రీజన్ ఏంది, ఎందుకు ఈ మధ్య కొంత మధుయాష్కి అనేవాడు తెర ముందు తెర వెనకాల ఒకటే ఉంటుంది. సో నాకు పర్సనల్ విషయాలు లేవు, వ్యాపారాలు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, దందాలు లేవు. సో ఫుల్ టైం రాజకీయాలు. రాత్రిల పూట నా అమెరికా లా ఫర్మ్ కొరకు పనిచేస్తా, క్లయింట్ తోటి మాట్లాడితే ఆఫీస్ వ్యవహారాలు చూస్తాను. ఉదయం లేస్తే రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రజా జీవితం తప్ప వేరే దందాలు, కమిషన్ లేవు. సో అమెరికాకి తిరిగి వచ్చినప్పుడు కూడా రెంటల్ ఇన్కమ్, అమెరికా నుంచి వచ్చే ఇన్కమ్ తప్ప ఈ 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో కూడా పదవులు ఉపయోగించుకొని ఎలాంటి వ్యాపారాల్లో చేయట్లేదు, ఏ కాంట్రాక్ట్లు దేంట్లో జరగబడలేదు. అంటే కొంత ప్రతిపక్షాలు మధుయాష్కి ఈ మధ్య కనిపించట్లేదు, ఈ మధ్య అటేటో పోతుంది ఇటేటో పోతున్నటువంటి బుడజల్లే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు? నిజంగానే ఏ కాంట్రాక్టులు, ఏ బిజినెస్లు మధుయాష్కి లేవా? అంటే ఎవరైనా చూడు, తెల్ల కాగితం లాగా ఫేస్బుక్ ఉంటుంది, సోషల్ మీడియా ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో డైలీ చేసే యాక్టివిటీస్ అనేది దాని మీద కనపడతాయి. సో నేను ప్రచార కమిటీ చైర్మన్గా 3 ఏళ్ళు, మళ్ళీ అప్పుడు ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో, సిఎల్పి బట్టి విక్రమార్కతోటి నన్ను కూడా పాదయాత్ర చేయమంటే 3 దిక్కులు చేస్తే పార్టీ విచ్ఛిన్నం అవుతుంది, నాకు వ్యక్తిగత లాభం అవుతుంది కానీ పార్టీ బాగుపడదని చెప్పి 2 పాదయాత్రలో పాల్గొంటూ ఇద్దరిని కలిసి ప్రయత్నం చేసి ప్రచారం చేసింది తప్ప ఎప్పుడు వెనకంజ వేయలేదు. 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం పైన, వాళ్ళ అవినీతి పైన, వాళ్ళ దుర్మార్గాల పైన కాంప్రమైజ్ లేకుండా, జీరో కాంప్రమైజ్ తోటి లేకుండా వాళ్ళతో వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యతిరేక విధానాలకి, ఆ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాను. అటు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పార్టీతోటి ఇవన్నీ చేసుకుంటూనే కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్, నేషనల్ స్పోక్స్ పర్సన్ రాహుల్ గాంధీ తోటి తన విదేశీ పర్యటనలు, ఓవర్సీస్ కాంగ్రెస్ అని చూస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా యూ కెన్ సీ ఆన్ ది ఫేస్బుక్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన కనపడుతుంది. మధుయాస్కి ఎక్కడ నుండి ఏం చేస్తున్నా కనపడుతుంది కదా, మిగతా వాళ్ళకి దాచుకునేది ఏం లేదు. ఇవాళ సోషల్ మీడియా హస్ బికమ్ ఎవ్రీథింగ్ ఓపెన్ కదా. ఎస్. సో ఇక ప్రతిపక్ష విషయాలకు వస్తే, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్గా తెలంగాణ భవన్లో అడుగుపెట్టిండు. అంతకుముందు కూడా కొన్ని మాట్లాడినాడు. సో తెలంగాణ భవన్లో అడుగుపెట్టి ఉప ఎన్నికలు వస్తున్నాయి, మీరు సిద్ధంగా ఉండాలి, ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు, ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు విశ్వసించట్లేదు అని చెప్తా ఉన్నాడు. సో వాస్తవానికి నిజంగా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నదా లేదా ఈ ఏడాదిన్నరలో? అది బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పదాన్ని తీసేసిన ద్రోహ పార్టీ. అది తెలంగాణ పదంతో రాజకీయాలకు వచ్చి ఎదిగి, అనుభవించి, దోచుకొని, దాచుకొని విషాద సమావేశం వాళ్ళది. ఎందుకు విషాద సమావేశం అంటే, సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి యొక్క అనుగ్రహంతో పనిచేస్తూ సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాల యొక్క ఉద్యోగ పత్రాలు ఇవ్వడం తప్ప, లేక ఉచిత బస్సు ప్రయాణం చేస్తానికి మహిళలకు ఇవ్వడం తప్ప, రైతులకి సన్నోట్ డెస్కులకు 500 ఎక్స్ట్రా ఇవ్వడం తప్ప, లేక ఇంచుమించు 30,000 కోట్లతో రైతు రుణమాఫీ చేయడం కూడా తప్పైందా? ఎక్కడ ఆయనకు ఆక్రోశం వస్తుంది? ఈ సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వాన్నైనా ఎలక్షన్స్ 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి.
5 ఏళ్ళకి ఎన్నుకున్నారు. 5 ఏళ్లకు మేము రాకముందు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చినాము. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ 5 లక్షల కోట్లని అసెంబ్లీ చెప్పిందని నమ్మేసేసి ఈ 5 లక్షల తర్వాత ఎంత వస్తుంది ఆదాయాన్ని ఒక బేరీజ్ వేసుకొని అప్పటికే లిక్కర్ షాప్లో అడ్వాన్స్ సంవత్సరం డబ్బులు మింగేసినాడు. 400 కోట్లు భూములమ్మి తిన్నాడు. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ అడ్వాన్స్గా డబ్బులు తిన్నాడు. ఆయన మింగినమని కాకుండా ఇవన్నీ సరిగా అప్పుడున్న లెక్కల ప్రకారంగా ఇంత ఆదాయం వస్తుంది, దీని ప్రకారం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు నిజాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ మీరు చూసినారు, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ 1100 కోట్ల జీఎస్టీ స్కామ్, తెలంగాణ ప్రజల సొమ్మును 11 కోట్లు దొబ్బేరు అనేది వస్తుంది అతని ఆదేశంతోనే. అతను చేసిన ఆలోచనలు చాలా, ఇది ఒకటి చిన్నది. ఇది అతను తీసి లోపల బొక్కలు వేస్తే చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు ఎంత తిననేది బయటకు వస్తుంది. గతంలో ఉన్న కమిషనర్లు, రాచకొండ కమిషనర్ తీసుకొచ్చి కూర్చుండ పెడితే వీళ్ళు ఎన్ని భూములు కబ్జాలు చేసి ఎక్కడెక్కడ బయటకు వస్తుంది. అసలు ఈ అధికారులు గత ప్రభుత్వంలో ల్యాండు మిగతా సిఎల్సీలా ఇంకా అన్ని కలెక్టర్లని ఎవరెవరైతే గతంలో మేడ్చల్ కలెక్టరు, సంగారెడ్డి కలెక్టరు, రంగారెడ్డి కలెక్టర్లు అని చెప్పి వార్తలు వచ్చినాయి. వాళ్ళని తీసుకొచ్చి బొక్కలు దొబ్బితే ఈ బీఆర్ఎస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి అంతా బయటకు వస్తుంది. అతను చెప్పింది, మీరు అడిగిన ప్రశ్న, ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఎన్నికలు తొందరగా వస్తాయని అంటున్నాడు. అంటే ఆరిపోతున్న దీపాన్ని కాపాడుకోవడానికి కొరకు 10 మంది ఎమ్మెల్యేలు వీకిరు, ఇంకెంతమంది పోతారో. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల పోటీ కూడా చేయట్లే, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలే. దాని కొరకు బయటకు వచ్చి చంద్రశేఖరరావు గారు మళ్ళీ మనం ప్రభుత్వానికి వస్తున్నాం పగటికలలు అంటూ మాట్లాడిన మాటలు తప్ప తన పార్టీకి తను వస్తే ఇంకేదో ప్రపంచం దద్దరిల్లిపోయినట్టు చెప్పడం ఎందుకు? ఆయన పార్టీకి ఆయన 7 ఏళ్ల తర్వాత వచ్చినాడు. సో దానికి పెద్ద గొప్ప విషయం ఏముంటుంది? దానికి మీరు అన్నట్టు బీజేపీ కూడా అంటుందనంటే, బీఆర్ఎస్ బీజేపీ కలిసి మీరు ఒకసారి గమనిస్తే 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడ్డాక 3 రోజులకు అసెంబ్లీ సమావేశం మొదలు పెడితే కేటీ రామారావు మొదటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం పైన మేము అమలు చేస్తారని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఇదే చంద్రశేఖర్ ఒక్కొక్క సమావేశానికి వచ్చి ప్రభుత్వం నిలవది 3 నెలలకు 30 రోజులకు పడిపోతుందని చెప్పినాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదే మాట్లాడుతూ వచ్చినాడు. అంటే వీళ్ళు ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని కూలదోసే కుతంత్రాలు చేస్తున్నారు తప్పితే నిజంగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా బిహేవ్ చేయట్లేదు. ఇప్పుడు బండి సంజయ్ కూడా నెక్స్ట్ ప్రభుత్వం మనదే, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు అంటున్నారు. బీజేపీకి వచ్చినాయి 8 ఎంపీ 8 ఎమ్మెల్యే స్థానాలు, అయినా వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తారు ప్రభుత్వం మనదని. సో అంటే ఏది ఎట్లా చూడొచ్చు దీన్ని? ముందు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్, నా చిన్న సూచన సోదర, నీ బండిలో ఎంతమంది ఉన్నారు తెలుసుకో. నీ బండిలో కూర్చున్న మీ పార్లమెంట్ సభ్యులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిపోతావు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు, మధ్య మాకు మంత్రి పదవి మేము కూడా వస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే ఆల్రెడీ ఆక్రోషం కక్కుతూ ఉన్నాడు. వాళ్లకు రోజు పోటీ నడుస్తుంది, రేపు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని. దాంతో వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు తప్పితే కేంద్ర మంత్రి పదవులు ఉన్న వ్యక్తి ఈ ప్రభుత్వం పడిపోతుందంటే నువ్వు ఒక రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మాట్లాడే వ్యక్తి మాట్లాడినవి. ఎక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో 65 ఎమ్మెల్యేలతోటి 66 మంది ఎమ్మెల్యేలు సిపిఎం మద్దతుతోటి, అటు లెఫ్ట్ మన ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతానంటా ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఇక్కడ తక్కువ ఉందని చెప్పి పడిపోతుందని చెప్పి మాట్లాడుతావు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రేపు జరగబోయే రాష్ట్ర అధ్యక్ష నియామకాన్ని కొరకు రోజు ఎవరు ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి వస్తా పదవి ఆశతో మాట్లాడుతుంది తప్పితే ఒక బాధ్యత గల కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మాట్లాడే నాయకుల మాటలు కాదు అవి. ఇంకో నాయకుడు, బీజేపీ నాయకుడు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా మాట్లాడాడు మొన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో. అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతాం, ఎంఐఎంని కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని ప్రజల మద్దతు కూడా పెట్టుకొని మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా అంటున్నాడు. మంచి సాధ్యమైతే అంటారు. ఎంఐఎంను కూడా కలుపుకుంటామని చెప్పిండా. సో దాన్ని బట్టి బీజేపీ పార్టీ, మేము పదే చెప్తా ఉన్నాం, ఎంఐఎం పార్టీ బీజేపీ యొక్క బి టీం. మొన్న ఢిల్లీ ఎన్నికలలో కూడా మైనార్టీలను అత్యధిక జనాభా మైనార్టీ స్థానాల్లో పోటీ చేసినది, బీహార్లో చేస్తుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ మైనార్టీలు చీల్చడానికి కొరకు ఎంఐఎం పార్టీ బీజేపీకి పరోక్షంగా సహకరించి పనిచేస్తూ ఉంది. మళ్ళీ రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఎంఐఎం కూడా వాళ్ళకి అవగాహన ఉందా? పదే ఎంఐఎంకి కాంగ్రెస్ పొత్తు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ బీజేపీ పార్టీ మాట్లాడుతున్నదంటే వాళ్ళ యొక్క అధికారాన్ని కొరకి, అధికార ఆంక్ష తీర్చడానికి కొరకు ఏ గడ్డన్న తింటారు బీజేపీ పార్టీ అనేది నిదర్శనం అది. ఎస్. దాంతోపాటు ఈ ప్రధానంగా బీసీకి సంబంధించి నినాదం పెద్ద ఎత్తున జనాల్లోకి పోతూ ఉంది.
సో వైపు బీసీ ముఖ్యమంత్రి అంటూ వాళ్ళు ముందే ప్రకటించారు బీజేపీ వాళ్ళు, మీరేమో మీ పీసీసీ అధ్యక్షులు కూడా నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మీరు ప్రకటించారు. బీసీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బీసీ రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు? మొట్టమొదటిగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం వేకెంట్ లేదు. రేవంత్ రెడ్డి సమర్థంగానే పనిచేస్తున్నాడు. అధినాయకత్వం సంతోషంగానే ఉన్నది. నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే ప్రశ్న అనవసరం, అప్రస్తుతం, అవివేకంగా అడిగే చర్చ. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామా, నెరవేర్చగలుగుతామా, నెరవేర్చాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. జనగణన అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఆదేశాల మేరకు దేశంలో మొట్టమొదటిసారి ఎంపిరికల్ డేటా తీయడానికి కొరకు ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన సర్వే అది. దాంట్లో ఎంత వస్తుంది, జనాభా తక్కువ ఉందా ఎక్కువ ఉందా, రిజిస్టర్ కాని వాళ్ళకి ఇంకో అవకాశం వచ్చింది 28 వరకు, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఎంత వచ్చినా శ్రీశైలం గారు 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం బీసీలకి. జనాభా 60 వచ్చినా, 40 వచ్చినా, 56 వచ్చినా కూడా. గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారంగా చేసిందని తొంగలు దొక్కి డబ్బులని కాజేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినా అసలు ప్రభుత్వం ఉన్న నిధులు, రాహుల్ గాంధీ గారు కోరేది ఈ 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఇస్తామా పొలిటికల్ అనేది ఆ ప్రభుత్వాలు చూసుకుంటాయి. నేను అతనితో ప్రత్యక్ష సమావేశం కావడం జరిగింది. అతను కోరుకునేది, ఆశించేది దేశంలో తెలంగాణ ఒక ఉదాహరణగా, ఐడియల్ స్టేట్గా నాకు నిరూపించాలని ఉన్నది. 42% పొలిటికల్ రిజర్వేషన్స్ ఒక్కెత్తు అవుతే ఈ 42% ఉన్న జనాభాకి మిగతా అగ్రకులాల ఆక్రోషంకి కాకుండా సమాజంలో వనరులు ఏ విధంగా పంచి ఇవ్వాలి. యూపీఏ ప్రభుత్వంలోనే 2006లోనే ఆర్టికల్ 93 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 15(5) తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీస్లలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, ఆ ఫీజు కట్టేది బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో 8 ఏళ్ల కేసు నడిచినాక దాన్ని అప్రూవ్ చేసినది. ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా, యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పి. దానిని ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ, అది ఈ విధంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి శ్రీశైలం గారు, నేను ఒక జిల్లా పరిషత్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళడం చేసినాను. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ తోడుకొని మిగతా యూనివర్సిటీస్లలో 2700 పైన ప్రొఫెసర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఏ కొత్త రిక్రూట్మెంట్ చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ పార్టీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అని ఉండేది, అది బీసీ విద్యార్థుల కొరకు ఉండే. వాళ్ళు దేశం మొత్తంలో ఉన్న 50% బడుగుల జనాభా ఉంటే 235 స్కాలర్షిప్సే మోదీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే పరోక్షంగా ప్రైవేట్ యూనివర్సిటీని పెంపొందించి వాళ్ళకు ఉచితంగా ల్యాండ్స్, కరెంటు, నీళ్ళన్నీ సప్లై చేస్తూ ఇచ్చి బడుగులకు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకి చదువుకునే అవకాశం లేకుండా చేసింది అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దురాగ్రతం. అది దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీస్లో ఇప్పుడు చదువుకోవాలంటే క్వాలిటీ లేదు, ప్రొఫెసర్స్ లేరు, నువ్వు బై ఫోర్స్ నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు చదువుకు అవకాశం లేకుండా ఒక కుట్రపూరితంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లకు, ఎంబీఏ సీట్లకు అవకాశం ఉండే. నాణ్యత లోపం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంచుమించు 147 ఇంజనీరింగ్ కాలేజీలు మూసేసినది. దాంతో నీకు మనకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చే విద్యార్థులకి అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళకు కూడా వస్తుండేది. ఇవాళ బ్రాహ్మణులు కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డి కులం కూడా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా అది ఉపయోగపడేది. కానీ అది లేకుండా ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పించుకోవడానికి కొరకు చంద్రశేఖరరావు చేసిన కుట్ర అది. ఎస్, కానీ ఈ బీసీ కులగణన అనేది మేము స్వాగతిస్తున్నాం. కానీ కులగణన పేరుతోటి ఓసీలను పెంచుతారు, బీసీలను తగ్గిస్తారు. కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు అనేది అటు కవిత చెప్తున్నది, ఇటు బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఒక బీసీ నాయకుడిగా, కాంగ్రెస్ నేతగా మీరేం చెప్తారు? మీరు స్వాగతిస్తున్నారా ఈ లెక్కల్ని? కవితమ్మ గురించి మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ నాయకుడు కూడా చెప్పినాడు, మేము మా నాయకుడు చెప్పినాము ఆమెని టీవీలో రావద్దని చెప్పుండ్రి, ఎందుకంటే ఊర్లలో పోతుంటే మహిళలంతా టీవీ మూసేస్తున్నారు. కవిత రాగానే సారా కుంభకోణంలో ఇరికి ఢిల్లీ నుంచి తెలంగాణ వయా తెలంగాణ కేరళ వరకు కూడా పాకిన ఆమె ఇవాళ కొత్తగా బీసీ నినాదం ఆమె ఎత్తుందంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నది. మొన్న విషాద సమావేశం జరిగింది బీఆర్ఎస్ పార్టీది, డిప్రెషన్ అంటారు అది ఇంగ్లీష్లో. సో వాళ్ళ డిప్రెషన్ సమావేశంలో తండ్రి మాట్లాడతాడు,
దాంట్లో కొన్ని కమిటీలు వేస్తారట అని వచ్చింది. ఆ కమిటీలకి అధ్యక్షత హరీష్ రావు వహిస్తాడట. ఇంకో వెలమధుర తండ్రి కొడుకు కేటీ రామారావు వచ్చి మీడియాకి దాని సమావేశం గురించి విస్తృత స్థాయిలో మాట్లాడినాడు. కూతురు ఇంకో బీసీలకు అంటూ నినాదం ఎత్తుకొని తన మీద ఉన్న లిక్కర్ స్కామ్లకి బయట వచ్చిందని ప్రజలకు కనబడే ప్రయత్నం చేస్తూ ఒక సభ ఏర్పాటు చేసినది. తోడల్లుడు కొడుకు ఇంకేదో మాట్లాడుంటాడు చేసి ఉంటాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలు ఇంకెవడు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఓడు లేడా? మంత్రి పదవి చేసి స్పీకర్ పదవి పొంది అన్ని చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళు ఎన్జిఓ నాయకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఓడు మాట్లాడకుండా తండ్రి కొడుకు అల్లుడు కూతురు తోడలుడు కొడుకు వీళ్ళే మాట్లాడే తప్ప ఇంకెవరు మాట్లాడట్లే. వీళ్ళ బీసీల న్యాయం గురించి మాట్లాడేటోళ్ళు సిగ్గుశరం ఉందా మాట్లాడడానికి? రేపు వాళ్ళు కూడా బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారేమో. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించుడు పక్కన పెట్టు, ఉన్నది వాళ్ళే కదా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చేస్తారా లేక ముఖ్యమంత్రి అసలు వాళ్ళ మాటకు అర్థమే ఉండదు. చంద్రశేఖరరావుకి దళితులు ముఖ్యమంత్రి చేస్తే చెప్పి నట్టేట ముంచిన వ్యక్తి ఇప్పుడు బీసీల చైతన్యం పెరుగుతుందని, ఫస్ట్ బీసీలలో చైతన్యం పెరగాలి శ్రీశైలం. ఇప్పుడు నేను ఎల్బీ నగర్కి ఎందుకు వెళ్ళిన అక్కడ కృష్ణయ్యని బీసీ నాయకుని ఎన్నుకున్నారు, ఇద్దరు రెడ్లు నిలబడ్డా కూడా బీసీని గెలిపిస్తారు అనుకున్నాం. కానీ బీసీలలో చైతన్యం ఇంకా రాలా. సో ఇంకా మనం ఫస్ట్ బీసీలు ఎక్కడైతే బీసీ నిలబడతాడో అక్కడ బీసీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. అగ్రకులాలు నిలబడితే ఇద్దరు అగ్రకుల వాళ్ళు ఉన్నా కూడా ఆ కులమంతా ఏకమై అతన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు. మా పార్టీ ఉన్న వాళ్ళు కూడా అగ్రకుల అభ్యర్థి ఉంటే అతనికి పరోక్షంగా మద్దతు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, లిక్కర్ వంచుతారు, లిక్కర్ ఉద్దర కూడా ఇస్తారు. కానీ మన బీసీలలో రావాలంటే రోజు తిరగాలంటే పైసలు కావాలి, వచ్చి ఫోటో దిగడానికి పైసలు ఇవ్వాలి. ఆ అవగాహన అనుబంధం ఇంకా రాలే. నేను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఉండి ప్రత్యక్షంగా బీసీలకి ఇన్ని సీట్లు కావాలని అడిగినాను. జనరల్గా మా కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చేంత వరకే నేను బీసీని ఎస్సీని ఎస్టీని, పదవి రాగానే అగ్రకులాలతో సంబంధాలు, అగ్రకులాలతో వ్యాపారాలు, ఏ వర్గంగా వచ్చినా అది మారిపోతుంది, అగ్రకులాలతోనే నడుస్తూ ఉంటుంది. అది పక్కన పెట్టి అధినాయకత్వం బెదిరించినా వారించినా కూడా బీసీలకి ఇన్ని సీట్లు కావాలని అడిగినాను. అంటే నాలాంటి వాళ్ళకే స్థానం లేదు అక్కడ. కాబట్టి ముందు మన వర్గాలలో అవగాహన రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంకా మంచిగా ఉండే బీసీలకి తెలంగాణ వచ్చినాక ఇంకా నష్టం జరిగినది. నేను అనుకున్నాను, నేను వీరప్ప మొయిలి గారు కలిసి అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, సోనియా గాంధీ గారికి ఒక 33 పేజెస్ రిపోర్ట్ తయారు చేసినాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయ అధికారం లేదు. రాష్ట్ర విభజన జరిగితే అది ఎస్సీ వర్గీకరణ కూడా పరిష్కారం అవుతుంది, బడుగు బలైన వర్గాలకు అధికారం వస్తుంది. ఆంధ్ర తెలంగాణలో కూడా బడుగులకు అధికారం వస్తుంది, యూపీ బీహార్ ఇటు వచ్చినట్టు ఆశించినాను. పక్కన తమిళనాడులో కూడా బలహీన వర్గాల యొక్క అధికారం చెలాయిస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, తెలంగాణ వచ్చినాక మందకృష్ణ లాంటి వాళ్ళు ముందే గ్రహించినాడు, కంచయ్య గారు చెప్పినారు, తెలంగాణ ఏర్పాటు అవుతే బడుగు బలహీన వర్గం ఇంకా నష్టం జరుగుతుంది రాజకీయంగా అనేది. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాక అత్యధిక నష్టపోయింది బలహీన వర్గాలే. ఇంకో దొరొచ్చినాడు, కమ్మారెడ్లు పాలిస్తుండే, ఇంకా వెలుమదొర వచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చి కూర్చున్నాడు. 10 ఏళ్ళు పాలించిండు, దోసుకున్నాడు, దాచుకున్నాడు, కొల్లగొట్టేసినాడు. ఏ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు నక్సలిజం వైపు వెళ్ళి దొరల పాలన గడ్ల పాలన వద్దనుకొని అత్యంత ప్రతిభావంతులైన మన వర్గాలు నక్సలిజంకి వెళ్ళి ప్రాణాలు అర్పించినాడు. ఏ ఊరికెళ్ళి తరిమి కొడితే ఇక్కడికి వచ్చిర్రో వాళ్ళు తిరిగి ధరణి చట్టం తీసుకొచ్చి చంద్రశేఖర్ వాళ్ళకి పల్లెంలో పెట్టి పొలాలు ఇచ్చినాడు, వాళ్ళకే భూసేకరణ అంటూ ప్రతిఫలాలు ఇచ్చినాడు. వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ భూలు స్వాధీనం చేసుకున్నారు. కానీ అత్యధిక నష్టపోయింది నక్సలిజంలో పార్టిసిపేట్ చేసి నష్టపోయింది ఈ వర్గాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నష్టపోయింది కూడా బలహీన వర్గాలే. కానీ మధుయాష్ గారు ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ బీసీ కులగణను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతాం, ఎస్సీ వర్గీకరణ బీసీ కులకు సంబంధించి ఒక చట్టాన్ని చేసి ఆమోద ముద్ర వేయించుకుంటాం, ఢిల్లీకి పోతామని మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త సమాచారం. సో వీళ్ళందరినీ కలుపుకొని పోతామని అంటారు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఆ బీసీ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ దాకా మీతో పాటు వచ్చే అవకాశం ఉందంటారు? ఆ నమ్మకం మీకు ఉన్నదా అసలు? ఇవాళ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ అని మాట్లాడే పార్టీ నాయకులు సిగ్గుశరం ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 33-35% లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఉండే. సుప్రీంకోర్టు వారికి కూడా స్టే తీసుకొచ్చి అమలు చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 22% పడిపోయింది.
వాళ్ళు ఎంతమంది సీట్లు ఇచ్చారు, ఏం చేశారని మనం చెప్పాలి. ఎంత జనాభా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది అనేది. మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీల కార్పొరేషన్ తెరిచి తాండాల పంచాయతీల నుంచి పంగనామాలు పెట్టిన పార్టీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? అనౌన్స్మెంట్ వేరు, అలొకేషన్ వేరు. అలా ఖర్చు చేయడం ఎంత అనేది అది ఎక్కడ జరగలే. తను ఉంటున్న నివాసానికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో 350 కట్టుకున్న వ్యక్తి ఈ వర్గాలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినది ఒకటి పక్కన పెడితే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు లేక ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం వర్గీకరణ అటు ఎస్సీలు కావచ్చు, లేక బీసీ జనగణన కొరకు రిజర్వేషన్స్ పెంచడం, దాంట్లో అన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ వీళ్ళ విషాద సమావేశంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే? మేము 42%కి యునానిమస్గా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినట్టుగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఎక్కడ మాట్లాడట్లే. మీరు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతుంది తప్పితే. అదే బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడట్లే? మిత్రుడు ఈటల రాజేందర్ నాకు మంచి మిత్రుడే. ఆయన ముఖ్యమంత్రి కవ్యతో మాట్లాడుతున్నాడు, దేశం మొత్తం ఎట్ట కులగణన చేస్తానంటున్నాడు. అసలు అర్థం ఉందా మాట్లాడడానికి? ఆయన అంటే కొంచెం గౌరవం ఉండేది. ఇప్పుడు మణిపూర్ ఉంది, నాగాలాండ్ ఇటు ఉన్నాయి, అక్కడ 80% ట్రైబల్సే ఉంటారు. నువ్వు దేశం మొత్తంలో ఉన్నట్టు లేక బీసీలకు 50%, ట్రైబల్స్ 15% వర్తిస్తుందా? అసలు కులగణన జరిగేది స్టేట్ వైడ్ రిజర్వేషన్ జరగాల. తమిళనాడులో 69% ఉంది. ఎంపిరికల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వివిధ జడ్జిమెంట్లలో ఎంపిరికల్ డేటా ఉండాలి, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఉండాలి, ఉన్నప్పుడు రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు అని చెప్పింది. 50% యొక్క లిమిట్ ఏదో ఉండనో అది కూడా సుప్రీంకోర్టు ఈబీసీ కోట 10% కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు అమలు చేసినప్పుడు తొలగిపోయింది. అది సరైన సైంటిఫిక్ వేలో ఎంపిరికల్ డేటా విత్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇటు ఉండి తీసుకొచ్చి సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ మనం ప్రూవ్ చేస్తే రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. సో దాంట్లో జస్టిస్ ఈశ్వరయ్య గారు, కంచైలయ్య గారు, ఇట్లాంటి ఎంతో మురళీ మనోహర్ గారు, చాలామంది ప్రొఫెసర్స్ ఇటు ఉండరు దీంట్లో. వీళ్ళందరూ కూడా చాలా అవగాహన ఉంది. వాళ్ళ సహకారం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకొని ఏ విధంగా లీగల్గా సుప్రీంకోర్టు విధించిన లిమిట్ని అధిగమిస్తూ 42% రిజర్వేషన్ పెంచడంలో కృషి చేయాలి. ఒకటి. రెండవది, యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 93 ప్రకారంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఆ యొక్క ఆర్థిక భారాన్ని కూడా ప్రభుత్వం పోషించాలి. రాహుల్ గాంధీ గారు కోరుతున్నట్టుగా ఈ సమాజంలో వనరులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని అంటుంటుంది. మీ ద్వారా తొలివేలకు కూడా నేను అడిగేది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మీ తొలిచాటున పొత్తు పెట్టుకుని సరే 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారు కోరుతున్నట్టుగా మీరు వచ్చి చేరుతారా, మద్దతు ఇస్తారా, కలిసి వస్తారా? ముందు అది చెప్పండి. మొన్ననే కేటీఆర్ మాట అన్నాడు, రాహుల్ గాంధీ మోదీ ఇద్దరు ఛాయ్ తాగినంత సేపు కాదు రాజ్యాంగ సవరణ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అని అంటున్నాడు. నిజంగానే ఛాయ్ తాగినంత సేపట్లో సవరణ చేసి 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు అంటారా? అతను ఎందుకు చేయలే? వాళ్ళు హామీ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంతో కలిసి 10 సంవత్సరాలు పనిచేసారు కదా, ఏం సాగదీసారు, ఏం విరగదీసారు అని చెప్పని. మీరెందుకు అమలు చేయలేదు 42%? 40% పక్కన పెట్టు. నువ్వు ఎంత అసలు ఎన్ని రిక్రూట్మెంట్ చేసినావు? ఇవాళ యూనివర్సిటీస్ ఎందుకు మూతపడే పరిస్థితి వచ్చింది? నీ 10 ఏళ్ల కాలంలో ఎలగబెట్టింది ఏంది? నువ్వు ఏం పీకి పెద్ద పడేసినావని చెప్పని దానికి జవాబు చెప్పు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చేసిన ప్రశ్నించే కేటీ రామారావు గారు, నువ్వు 10 ఏళ్ళు ఏం చేసిన జవాబు లెక్కలు చెప్పరాదు. ఫస్ట్ నీ 10 ఏళ్ళు లెక్కలు చెప్పు. మీరు సంవత్సర కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఈ ప్రభుత్వం, 3.5 ఏళ్ళు ఉంది. ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఈ 3.5 ఏళ్లలో మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తామా లేదా, నెరవేర్చకపోతే ప్రజల బుద్ధి చెప్తారు. నువ్వు 10 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలు ఎన్ని, నెరవేర్చింది ఏంది, దాని లెక్కలు చెప్పు. ఫస్ట్ నీ లెక్కలు చెప్పి మా లెక్కలు అడుగు. ఈ వర్గీకరణ విషయాన్ని ఎట్లా చూస్తారు? మందకృష్ణ పోరాటం 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా బట్ సాటిస్ఫాక్షన్ లేదు. 9% ఎట్లా ఇస్తారు మా మాదిగలకు? 32 లక్షలకు పైగున్నాం, 11-12% మాకు ఇవ్వాలనేది ఆయన డిమాండ్. ఇంకా కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. నిన్న ఏకసభ్య కమిషన్ వాళ్ళని కలవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు ఈ ఎస్సీ వర్గీకరణ కూడా? రాష్ట్ర విభజనతోటే మనం కొంచెం న్యాయం చేకూరుతుందని చెప్పి నమ్మినాం. మందకృష్ణ నాకు అత్యంత సన్నిహితుడు, నా సోదరుడు. నిర్విరామంగా పోరాటం చేస్తూ ఉండు కొన్ని 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు డేటా వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శ్రీశైలం, దట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఎస్సీస్కి. సుప్రీంకోర్టు ప్రొఫెసర్ కంచైలయ్య గారు ఆర్టికల్ రాసినాడు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి వర్గీకరణ చేయొచ్చని చెప్పింది దాంట్లో. అది దేశం మొత్తంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినప్పుడే అది ఫలిస్తాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ ఆర్టికల్ మీకు పంపిస్తాను. సో ఇక్కడ మందకృష్ణ గారు ప్రొఫెసర్ విషాదరణ ఉన్నాడు. అతను విషాదరణ మహారాజు గారు అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి.
తను ఏ విధంగా మాదిగల కొరకు వాళ్ళు మహారాజులు చేయాలనే తపంతో ప్రపంచంలోనే అత్యధిక పాదయాత్ర చేసిన వ్యక్తి ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య. ఆయన కొన్ని సూచనలు ఇచ్చినాడు, ప్రత్యేక స్టేట్మెంట్ కూడా చూసినాడు. 9% అయినా సరే స్వాగతిద్దామని చెప్పినాడు. అతనికి పూర్తి అవగాహన ఉన్నది. నా విజ్ఞప్తి ఏంటంటే మందకృష్ణ గారు, విశ్వేశ్వరయ్య గారు, మిగతా నాయకులు కూర్చొని మొన్న మాల సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది. దళితుల యొక్క రిజర్వేషన్ పెంచిన దాంట్లో మాలలకు కూడా అన్యాయం జరగకుండా జరుగుతుంది అనేది ఒక వాదన. వివేక్ వెంకట సంతో నేను మాట్లాడడం జరిగింది. ఆయన కోరుకునేది మా మాలలకు ఉన్న వాటిని రక్షించుకుంటూనే మా దగ్గరకు పెంచండి అంటున్నాం, మేము వ్యతిరేకించట్లేని చెప్పి మాట్లాడుస్తున్నాడు. కాబట్టి ఇది ఒక మంచి సదవకాశం, ఇది సువర్ణ అవకాశం. ఏళ్ల తరబడి పోరాటానికి ఒక పరిష్కారం వస్తుంది ఇక్కడ. దీంట్లో మాదిగలకి రిజర్వేషన్స్ పెంచాలి, కేటగరైజేషన్ జరగాలి. అన్యాయం తరతరాలుగా జరుగుతూ వస్తుంది, అది అరికట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకుంటే అవుతుంది. రీసెంట్గా చూసినాను మందకృష్ణ మాది గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మాట్లాడినట్టు. నేను గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత కూడా మాదిగ పోరాటం భాగం పంచుకుంటూ అతన్ని ప్రధానమంత్రికి తీసుకెళ్లడం, వాళ్ళ ఉద్యమాలు తెలంగాణలో కూడా అటు ఢిల్లీలో పాల్గొనడం జరిగింది. సో దీనికి పరిష్కారం ఉంది. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉన్నది. పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు గతంలో కూడా దీనికి వర్గీకరణకు మద్దతు తెలపడం జరిగింది. పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ దీనికి అనుకూలంగా ఉన్నారు. ఖర్గే గారు మాల సమాజానికి చెందిన వ్యక్తినైనా కూడా పార్టీ విధానం ప్రకారంగానే సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా చేయాలనే దాంట్లో ఆలోచనలు ఉన్నారు. కాబట్టి దీన్ని అంటే పట్టింపులకు పోకుండా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఎస్, కానీ దాంతోపాటు ఇక ఈ బీసీ అంశాన్ని కంప్లీట్ చేద్దాం. సో బీసీలకు మీరు నిజంగానే 42% ఒకవేళ రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోతే స్థానిక ఎన్నికల సంస్థల్లో మేము ఇస్తామని చెప్పారు, స్థానికంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో, జెడ్పీటీసీలో. సో నిజంగానే అది సాధ్యమేనా, లేకపోతే పార్టీ పరంగా కేవలం బీసీలను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీలు చెప్తుందా? చట్టపరంగా చేయాల్సిందే. పార్టీ పరంగా సీట్లు ఇస్తాం, మేము బీసీలకు ఇస్తాం, ఎదుటిపాటు రెడ్డికి ఇస్తారు, వెలమకి ఇస్తారు, ఇంకో అగ్రకులాలకు ఇస్తారు. వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉంటాయి. ఏమవుతుంది? నా ప్రత్యర్థి నాకన్నా 3 ఖర్చు పెట్టినాడు, బీజేపీ ఒకటి ఖర్చు పెట్టింది. సో నేను ఒక బీసీ, నాకే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సీట్ ఇచ్చినా ఇవాళ డబ్బు ప్రమేయం చాలా పేరు. 14 తర్వాత తెలుగు రాష్ట్రాలలో, అటు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ బీజేపీ పార్టీ మన మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా పర్ ఓటుకి ఇంత అని చెప్పి పంచడం మొదలుపెట్టింది. సో డబ్బు హెస్ బికమ్ వెరీ క్రిటికల్, ఇంపార్టెంట్ అయిపోయింది. సో బీసీలకు సీట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, అదర్ పార్టీ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ప్రత్యర్థిని పెట్టినప్పుడు అది కొట్టుకుపోతుంది. దట్ ఈస్ నాట్ పరిష్కారం కాదు ఇది. అందుకే మన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఈవెన్ మాజీ ఎంపీ డాక్టర్ నర్సయ్య గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చినాడు. గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని బయటికి తీసి ఏ విధంగా రిజర్వేషన్స్ పెంచుకునే అవకాశం ఉంది, దానికి వేరియస్ వేస్ ఉన్నాయి. ఐ థింక్ ఐ హర్డ్ ముఖ్యమంత్రి గారు కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారితో, మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్, బీసీ కమిషన్ చైర్మన్ వారితో మాట్లాడినట్టు తెలిసింది. ఐ థింక్ డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇఫ్ దే ఆస్క్ మై హెల్ప్, నేను లీగల్ లాయర్ని కూడా. గతంలో మైనార్టీ రిజర్వేషన్స్ 4%కి 5%కి 4 తీసుకొచ్చినప్పుడు నాకు కృషి ఉంది. గవర్నమెంట్ అడిగితే నా సాయం కూడా చేస్తాను, పార్టీ వర్కర్నే కాకుండా. ఎస్, 50% కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని మీరే లెక్కలు చెప్పారు. కాబట్టి రేపు రానున్నటువంటి ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి ఎమ్మెల్సీలు 4 రాబోతున్నాయి అనుకోవచ్చు. కాంగ్రెస్కి 1, బీఆర్ఎస్కి పోయినా కూడా ఈ 4 బీసీలకు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మీ లెక్క ప్రకారం? ముఖ్యమంత్రి, పీసీసీ, రాష్ట్ర నాయకత్వం, అధినాయకత్వం కోసం నిర్ణయం చేయాలి. సో ఎంత ఇస్తారు, ఎన్ని చేస్తారు అనేది నేను చెప్పలేను. ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు వస్తున్నారు కొత్తగా, మీనాక్షి నటరాజన్ గారు. వారు గాంధేయవాది, పూర్తి అవగాహన తెలంగాణ పైన ఉన్నది. సో వాళ్ళు నిర్ణయం చేయాలి. సో ఈ ప్రశ్న మీరు పీసీసీ ప్రెసిడెంట్ను, సీఎంను, ఇన్ఛార్జ్ సెక్రటరీని అడగండి. ఎస్, ఇక మధు యాష్కి విషయానికి వస్తే, మధు యాష్కి ఓటమి తర్వాత సో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఏమైనా పదవి వస్తుందేమని చాలామంది మీ అభిమానులు, మీ కార్యకర్తలు, చాలామంది కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఇండివిజువల్గా ఇష్టపడేటువంటి నాయకులు కూడా ఆశించారు. బట్ ఏది రాలేకపోయింది. సో భవిష్యత్తులో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఏమైనా ఎమ్మెల్సీయా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటా, ఇంకా కీలకంగా ఏఐసీ ఢిల్లీకి పంపించే అవకాశం ఉందా? ఏమైనా మనసులో ఉందా మధు యాష్కి? నేను ఓడిపోయినాక సింపతి ఎక్కువ వచ్చింది. తెలంగాణకై నిజాయితీగా పోరాటం చేసినాడు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా, లేక గత 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చినా పోయినా కూడా పార్టీని వీడకుండా రాహుల్ గాంధీకి అనుంగ శిష్యుడిగా నిజాయితీగా పార్టీ కొరకు పనిచేస్తున్నా అని చెప్పి అందరికీ తెలుసు. విదేశాల్లో పార్టీ బలోపేతం, తెలంగాణ విదేశాలలో కూడా తెలంగాణ
ఓవర్సీస్ సెంటర్ని ప్రారంభించడం అన్నీ చేస్తూ ఉన్నాను, కంటిన్యూ చేస్తాను. సో నాకన్నా ఎక్కువ నా అభిమానులు శ్రేయోభిలాషులు బాధపడతా ఉండే పదవి రానందుకు లేనందుకని. కానీ ఈ నాకు ఈ కుట్ర కుతంత్రాలు గిట్ట తెలియదు. విదిన్ పార్టీలో నేను పార్టీ బలోపేతం కొరకు చూస్తే తప్ప పదవి వచ్చిందా రాలేదని నేను లెక్క చేయను. సో ఇక్కడ పార్టీలు ఎట్లయిపోయిందంటే మధుకు వస్తే మళ్ళీ పీసీసీ అయితే ఇంకో పవర్ సెంటర్ అవుతాడని చెప్పి నాతో ఉండి కూడా వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారు. మీ సొంత పార్టీలో కూడా మధు యాష్కి వ్యతిరేక శక్తులు ఉన్నాయా? ఉండి కూడా వ్యతిరేకిస్తారు. రాహుల్ గాంధీ చేయాలనుకున్నా కూడా వాళ్ళ వివిధ కోణాలతోటి ప్రెషర్ తీసుకొచ్చి కూడా అతన్ని కూడా ఒప్పించి అతని మాటలు చేసిన ప్రయత్నం చేసి ఫలించింది వాళ్ళకి. బట్ నాకు జీరో ఇంట్రెస్ట్. అంటే రాజకీయ జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాను. నేను రాహుల్ గాంధీ తోటి కలిసి పనిచేస్తూ ఉంటాను, పార్టీ బలోపేతం కొరకు చేస్తూ ఉన్నాను. విద్యార్థి దశ నుంచి నేను ఫస్ట్ ఎలక్షన్ కాంటెస్ట్ చేసింది 8th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే స్కూల్ ప్రెసిడెంటు, నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంటు, లా కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినాను. ఢిల్లీ యూనివర్సిటీ లా చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడున్న ట్రెజరర్ అజయ్ మాకన్కి ఫస్ట్ టైం ఎన్ఎస్ఏ గెలిచింది అక్కడ. విదేశాలు ఉన్నప్పుడు కూడా ఓవర్సీస్ బీజేపీతో కాకుండా బీజేపీ మంత్రులు నా దగ్గరకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు వారితోనే కలిసి పనిచేయడం జరిగింది. నేను తిరిగి వచ్చి అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశంలో చేరలే. నేను తిరిగి వచ్చి చేరింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరినాను. కాంగ్రెస్ పార్టీ విడిపోయిన వాళ్ళు ఉన్నారు అధికారంలో టికెట్ రాలేదని చెప్పని. నేను ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక్క పైసా పార్టీతో తీసుకోకుండా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు డబ్బులు కూడా లేకుండే నిజామాబాద్ ఎన్నికలలో అందరూ కూడా ఖర్చులు పెట్టి అన్నీ చేసి ప్రతి దాంట్లో నా ఆర్థిక వనరులను కూడా పార్టీ కొరకే కష్టపడి పనిచేస్తూ వచ్చినాను. రేపు పార్టీల భవిష్యత్తులో పార్టీ పదవి ఉంటుందా లేదా అని లెక్క కాదు. ఇక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళకే కొంచెం నాకు అసలు పార్టీ బలోపేతం కొరకు నేను చేస్తాను తప్ప వీళ్ళకి వ్యతిరేకంగానో వాళ్ళకి వ్యతిరేకంగానో లెటర్స్ రాయడము కంప్లైంట్ చేయడం అట్లాంటి చిల్లర రాజకీయాలు నేను చేయ నాకు అలవాటు లేదు, నాకు క్యారెక్టర్ కాదు అది. కానీ పార్టీలో అట్లా లేదు. చాలామంది ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు, మనతో ఉండంటే ఉంటారు, వేరే పోయి మాట్లాడుతారు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అడిగినావు మీరు ఎక్కడ ఉంటారు అనేది, నేను ఎక్కడ ఉందనేది నా ఫేస్బుక్కే చెప్తుంది కదా. ఆడపోయి రాహుల్ గాంధీతో ఇంకొకరితో మధ్య యాసికి ఉంటాడని చెప్పేదో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి కుట్ర కుతంత్ర చిల్లర రాజకీయాలు మనతోటి కావు. కానీ మధు యాష్కి అనుకున్నాడా మొన్న ఒకవేళ ఎల్బీ నగర్లో పోటీ చేయకుండా ఉంటే నాకు మంచిగా నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గం తీసుకొని ఇంకోటో ఉంటుండని ఏమన్నా బాధపడరా పోటీ చేసి ఓడిపోయాను? శ్రీశైలం నీకు తెలియాలి ఒక విషయం, మా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సంవత్సరం క్రితం చెప్పిండు హైదరాబాద్ ఏరియాలో 0 కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పినాడు. అయినా ఎందుకు పోటీలోకి దిగరు? నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ తెలంగాణ 2014 కన్నా ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ వచ్చినాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లయింది, నల్గొండ, మహబూబ్ నగర్, మెదకు ఇవన్నీ కలిపి రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని ఏరియాలను తీసుకొని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇక్కడ నువ్వు పోటీ కనబడకపోతే ఏ విషయం జరిగినా హైదరాబాద్ జరిగిన రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతుంది. ఎల్బీ నగర్ ఉదాహరణ తీసుకోండి, 11 మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీకి, ఎల్బీ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది, అటు కలెక్టరు ఇటు జిహెచ్ఎంసీ కార్పొరేషన్. సో నువ్వు ఎల్బీ నగర్ ప్రాంతంలో పోటీ కనబడకపోతే అది జిల్లాల మీద ప్రభావం పడుతుంది. నేను అంటే అసలు ప్రపోజ్ చేసి సీనియర్ నాయకులు పోటీలు నిలబడాలి. మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లను తీసుకొచ్చి చేర్చుకున్నాం. అంజన్ కుమార్ కొడుకు అంతకుముందు పోటీ చేసినాడు, ఫస్ట్ టైం అంజన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తుంది. అజరుద్దీన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తుంది. అటు కేఎల్ఆర్ తీసుకొచ్చి ఇక్కడ నేను అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి నేను కాంటెస్ట్ చేసినాను. సో ఇక్కడ ఎందుకు పోటీకి వచ్చినామంటే ఇక్కడ పోటీ ఉండకపోతే జిల్లాల మీద ప్రభావం పడుతుంది. అంటే పార్టీ కోసం అయింది కదా, లెక్క తీసుకోరాదు. ఎన్ని వేలు జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండి సిట్టింగ్ ఎంపీ ఉన్నా కూడా వాళ్ళు 11 సీట్లు ఓడిపోయినాం కదా. అంటే నీకు 3 గెలిచినాం, అది కూడా 2 సీట్లు అతను ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు గెలిచినాం. ఎంటైర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కంప్లీట్ ఓడిపోయినాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కార్పొరేటర్లకు పడ్డ ఓట్లు ఎన్ని, మదియాస్కి ఎమ్మెల్యే కాంటెస్ట్ అయినాక ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని వేల ఓట్లు పెరిగినాయి, 17,000 నుంచి 85,000 ఓట్ల దాకా వచ్చింది. హైదరాబాద్లో 0, 24 సీట్లలో 0, 27 సీట్లు ఒక సీట్ ఇబ్రాహీంపట్నం సీట్ వచ్చింది. అందుకే ఫ్లైట్లో చెప్తారు కదా, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకొని పక్కన పిల్లకి పెట్టమంటారు. ఇవాళ రాజకీయాలు అట్టే జరిగింది. ఇది ఒకటే కాకుండా నేను కాంటెస్ట్ చేసినాక మిగతా మా పార్టీ అభ్యర్థులకి ఎంతో డబ్బులు ఇచ్చినాడు, చెప్పలేము ఇక్కడ. నాకు డబ్బులు పంపలే, ఆఖరి నిమిషంలో ఏదో కొన్ని పంపారు ఎలక్షన్ ఖర్చులకి.
అన్ని విధాల ఓడగొట్టే ప్రయత్నాలు జరిగినాయి. సొంత పార్టీ వాళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేసినా పక్క పార్టీలు సొంత పార్టీలు చాలామంది కూడా నేను పక్కన నా పక్క సీటు ఈ సోన్స్ వ్యక్తికి ఇవ్వాలి, అతను 150 ఓటుతో ఓడిపోయాడని చెప్పినాను. అంటే అసలు రాజకీయాలలో పక్కన పెట్టి మన సొంతం చూసుకోవాలి. ఆ ప్రయత్నం నేను చేయలే, అందుకే ఎలిమినేట్ ఓడిపోయింది. నువ్వు అన్నట్టు రాహుల్ గాంధీ గారు అడిగినారు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మినిస్టర్ విల్ మేక్ ఎమ్మెల్సీ మినిస్టర్, ఎంపీ టికెట్ ఇస్తాం. దిస్ ఇస్ ఎ టఫ్ సీట్. స్క్రీనింగ్ కమిటీలో రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారిని అడిగారట, మధుయాస్ని గెలిపిస్తామని చెప్పారు, నీ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది కదా అని. ఇది టఫ్ సీటు, గెలవం, యూ స్టిల్ వాంట్ టు కాంటెస్ట్ అని చెప్పి అడిగినారు. అయినా కాంటెస్ట్ చేస్తానని చెప్పి తీసుకుని, ఎందుకంటే నా వ్యక్తిగత భవిష్యత్తు కన్నా పార్టీ భవిష్యత్తుకు ఆలోచించి చేసినాను. పర్యవసానం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఎల్బీ నగర్లో మీరు పోటీ చేసినప్పుడు కూడా పెద్దగా సభలు ప్రచారం పెద్దగా ఎఫెక్ట్ కనిపించినట్టు కూడా అనిపించలేదు నాకు గుర్తుండి. సో దానికి కారణం ఏమైందో గెలిచినట్టుగానే ఒకటి నిన్న పుట్టి పేరు మీ అందరూ తెలుసు, అసలు ఆ ప్రాంతం కాదని చెప్పి మాట్లాడుకొచ్చినాడు. నా ఇల్లు చూసిరు, అన్ని చూసిరు, అంత తెలుస్తుంది, ఇక్కడ పుట్టి పెరిగింది తెలుసు, బయట ఎవడో స్థానిక వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సరే ఎలక్షన్స్ అయిపోయింది. ఎనివే, సో మై ఇన్ షార్ట్ చెప్పాలంటే మై రాజకీయ భవిష్యత్తు డిపెండ్స్ ఆన్ రాహుల్ గాంధీ గారి పైన. రాష్ట్ర నాయకత్వం పైన ఆధారపడి నేను లేను. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంలో మాది వస్తే ఏమవుతుందో అనే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంబడి ఉన్నట్టే ఉంటారు, అన్న అంటారు, అన్నీ చెప్తారు, మళ్ళీ ఎదగొద్దని చూస్తారు. నేను రాష్ట్రంకి వెళ్ళిపోయి ఇంకో రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉండాలని కోరుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్ ఏ పదవి వస్తుందో ఏందనేది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు. నాతో ఉన్న ఎంతోమంది రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న ఎంతోమంది పార్టీ వదిలిపెట్టి కూడా నేను పోలే. ఎప్పుడన్నా సొంత మిత్రులు వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడు బంద్ చేసిన తప్ప రాహుల్ గాంధీతోనే ఉంటాను. ఒంటరిగా ఉన్నప్పుడు మధుయాస్కి ఎప్పుడన్నా బాధపడ్డాడు? ఇవన్నీ చిన్నవ్వ నా ముఖంలో చూసి తెలియట్లే. పదవి వంగన ఊరు అంతా ఎట్లా అది ఆ షైనింగ్ అంత పోయి ఎట్లా కనపడితే ఇప్పుడు కేటీ రామారావు ఇక్కడ చూడండి ఎట్లా తయారయ్యారు. ఐ లీస్ట్ బాదర్డ్. పదవి ఉన్నా లేకపోయినా పదవి అసలు మీరు నా వెయిట్ నా పర్సనాలిటీ చూస్తే నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇంకా బక్కగా నల్లగా ఉంటుంది, పదవి పోయినాక ఇప్పుడు ఇంకా సంతోషంగా ఆరోగ్యంగా కనబడతా ఉన్నా. సో ఎందుకంటే దిస్ నాట్ మై లైఫ్. నా లైఫ్ నాకుంది. చాలామంది రాజకీయ నాయకులకి ఏంది విదేశాలు తిరగాల, విదేశ మద్యం సేవించాలి, టూర్లు చేయాలి. నాకు అవన్నీ అవసరం లేదు కదా. సో విదేశాలే తిరిగి వచ్చాను నేను. సో కాబట్టి దిస్ నాట్ మై లైఫ్ కాదు కాబట్టి ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ దట్ పార్టీ హాజ్ రికగ్నైజ్డ్ మై సర్వీసెస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తేవడంలో మీరు కాంగ్రెస్ నాయకుని అడగండి, ప్రజలకు చెప్తారు, మీ మీడియా మిత్రులు చెప్తారు, ప్రజలకు చెప్పండి నా పాత్ర ఏంది, నా భాగస్వామ్యం ఏంటి, నా కృషి ఏందని చెప్తారు. ఎస్, మేము హైడ్రా కూల్చివేతల సందర్భంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు, సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరామర్శించారు అన్నప్పుడు ఒక పేరు వినిపించింది, అది మధుయాస్కి, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే. అయినప్పటికీ ప్రతిపక్షములు రాలే, బీజేపీలు రాలే, అంతకంటే ముందు మధుయాస్కి వచ్చి మా పక్షాన్ని నిలబడితే అవసరమైతే నేను అడ్వకేట్ కాబట్టి కొట్లాడతాను అన్నాడు. సో ఎందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి మధుయాస్కి వాళ్ళ కోసం ఫైట్ చేయాలనుకున్నాను? చూడు, నేను పార్టీ విధానాన్ని కొరకు ముఖ్యమంత్రి గారి కొరకు టైం అడిగినాను ముందు, కలిసి కళ్ళకు ముందు. సరే వారు బిజీగా ఉండే, టైం ఇవ్వలేదు, కలవలే. నేను అప్పుడు ప్రత్యక్షంగా నా కాన్స్టిట్యున్సీ కాబట్టి పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చిందనంటే అక్కడ ఒక మహిళ భర్త భార్యలు ఉద్యోగాలు చేసుకుంటారు, ఒక పాప, అత్తమామల కొరకు ఒక ఫ్లోర్ కట్టుకున్నాం. ఈ కూల్చివేతలను చూసేసి వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కొనుక్కొని ఉన్నారు, పట్టా భూమితో కొనుక్కొని ఉన్నారు. నిద్రాహారాలు మాని మహిళలంతా కూడా అంచెలంచెలుగా రాత్రులంతా కూడా వాళ్ళు మేల్కొని ఉంటుంది. అటువంటి సమయంలో పోతానంటే పోలీసు వాళ్ళు నాకేం చెప్పారు, సార్ మీరు కాంగ్రెస్ కండువ వేసుకొని వెళ్ళకండి, ప్రజలు తనేటట్టు చంపేసేటట్టు అని చెప్పినాడు. నేను భయం ఏంది, పోతానని చెప్పి పార్టీ కండువ కప్పుకొని అక్కడికి పోయి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పినారు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించినారు. 35 సంవత్సరాల నుంచి అనేది నదీ ప్రవాహం ఒక తీరుగా ఉండదు. నేను చాలా విదేశాలు తిరిగిన, చాలా చోట్ల చూసిన, లండన్ నుంచి అన్నీ చూసినాను. పురాణపుల దగ్గరకు వస్తే ఓ తీరు ఉంటుంది, నాయపుల దగ్గర ఓ తీరు ఉంటుంది, చాదరగట్టు వస్తే ఓ తీరు ఉంటుంది. ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు అక్కడ చైతన్యపురి, కొత్తపేటలో నది విస్తారం విశాలంగా ఉంటుంది. అటు సైడ్ 1 కిలోమీటర్ అంత పొడుగు ఇంక వేరే బిల్డింగ్లే లేవు. ఒకవేళ కట్టాలనుకుంటే అక్కడ కళ్ళకు చూస్తే అర్థమైపోయింది, గోడ కట్టాలంటే ఇల్లు గూలగొట్టి కట్టాల్సిన అవసరం లేదు అది. సో అక్కడ రిటెన్షన్ వాళ్ళు పెట్టవచ్చు. రెండోది కట్ ఆఫ్ డేట్ ఏంటి, FTL డేట్ అనేది 1970 తీసుకుంటే ఓ తీరు ఉంటుంది, ఎన్నో తర్వాత వచ్చినాయి. సో అది అప్పటిదాకా ప్రభుత్వం నిర్ణయించలే. సో నేను అక్కడ అవన్నీ ఆలోచన చేసి న్యాయవాదిని 10 నిమిషాలు అర్థమైపోతుంది. సో నీకు పట్టా ల్యాండు, ట్యాక్స్లు కట్టుకుంటూ, పర్మిషన్స్ ఉండి, ఎలక్ట్రిక్ కనెక్షన్, నల్లా కనెక్షన్ అన్ని మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చేసి
ఒక అధికారులు చెప్పినట్టు అమ్మాయి మొన్ననే కట్టుకున్నావా ఇల్లు, అయ్యో ఈ గూల కొట్టేస్తాం కదా అన్నాడట. ఆమె నిద్రాలు మారేసి ఉన్నది. ఈ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది. నేను వాళ్ళ బాధలు చూసినాక నా ఒక సిస్టర్ సీట్ ఉంటే ఎట్లుంటుంది అక్కడ, నేనే ఉంటే ఎట్లుంటుంది అనిపించింది. న్యాయవాదిగా థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ క్లయింట్ షూ అని అంటారు. అంటే నువ్వు క్లయింట్కి ఏం ఆలోచిస్తావో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా చూసినాక అనిపించింది ఒకవేళ ప్రభుత్వమే కూలగొట్టేటట్టు ఒక విచక్షణ రహితంగా కూలగొట్టేట్టుంటే న్యాయవాదిగా మీ ఇంటి మీద గడ్డ పరబడితే నేను చాపుతానని చెప్పడం జరిగింది. ఏమైంది, పర్యవసనం కోర్టులో ఇచ్చేసింది కదా. సో ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన విధానం ప్రకటించినాడు. ఏ ఒక్క పొలం అక్రమంగా తీసుకోము, ఒక గజం కానీ, ఇల్లు కూలగొడితే ఇస్తాం, 10,000 కోట్లను ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిని పొన్నం ప్రభాకర్ కమిటీ చేసి ప్రతిపక్షంలో పిలవడం జరిగింది. ఇది నీకు తెలవాలి ఏంటంటే నేను మాట్లాడిన దానిపైన అధిష్టానానికి కంప్లైంట్ చేసినాడు. మధ్యాస్కి ఏదో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనైతే ఏది మాట్లాడినో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, హైడ్రా చైర్మన్ అంటున్నాడు మేము అక్రమంగా కూల్చవం, కట్టుకున్న ఇళ్ళను కూల్చము, పర్మిషన్తో నన్ను కూల్చమని చెప్పి నేను మధ్యాస్కి మూడెలకితని చెప్పింది వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను చెప్పింది కరెక్ట్ కదా. కానీ వీళ్ళు ఏం చేసి రాజకీయంగా నా పైననే అధినాథ్ దగ్గరికి వెళ్ళేసి నేను ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతానని చెప్పి మాట్లాడారు. నేను మాట్లాడింది నిజమైంది కదా. కోర్టులో స్టే ఇచ్చేసింది, నా ప్రభావం లేకుండా ఇచ్చింది కదా. నేను పోయి ఇంకొండ పోయి స్టే తీసుకొస్తారు కదా. ప్రభుత్వం యొక్క క్లారిటీ వచ్చింది. కానీ హైడ్రా మీరు మీ విషయంలో పర్సనల్గా హైడ్రాను మీరు స్వాగతిస్తారని నిన్న కోర్టు కూడా మొట్టికాయలు పెట్టినట్టుంది. 1కి 2 సార్లు కోర్టు చెప్పింది, ఎందుకంటే వారాంతరంలో కూల్చివేతలు వద్దు, 1కి 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కూల్చివేయండి, మీకు ఏ అధికారాలు ఏ హక్కులు ఉన్నాయని చెప్పి మీరు కూల్చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇట్లా చేస్తే 99 జీవోని రద్దు చేస్తూ 90 or 99 రద్దు చేసి మూసేస్తాం హైడ్రాన్ అని చెప్తా ఉంది. ఎట్లా చూస్తుంది? నేను అదే ప్రజలకు విశ్వాసం కలిగించిన కదా, అక్రమంగా కూల్చడానికి వీలు లేదు. భూసేకరణ చట్టం తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ గారు, యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినాం. అది ప్రైవేటు ప్రాపర్టీని పబ్లిక్ గుడ్ కొరకు యూజ్ చేస్తాను తీసుకోవాలన్నా కూడా నష్టపరిహారం చెల్లించకుండా తీసుకోవద్దనేది చట్టం చెప్తా ఉంది. అది తెలియకుండా కొందరు మాట్లాడితే మనం చేయలేం కదా. ఈ అధికారులకి ఏంటి, ఇంకా వాళ్ళ అవగాహనతోటి బీజేపీ బీఆర్ఎస్ తోటి కలిసి ఉన్నారు. వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నిజాలు బయటకు వచ్చినాయి కదా. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఇది మా యొక్క సొంత నా ప్రతిష్ట కొరకు కాదు. ఇది కొత్తపేట చైతన్యపురిలో పుస్తలు, ఎండి సామాన్లు, రెఫ్రిజిరేటర్లు పనిచేయకుండా తుప్పు పట్టిపోయి కలుషితంతో బతుకుతూ ఉన్నారు. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిందే, దాన్ని పరిశుభ్రపరచాల్సిందే. ఇది రీడిజైనింగ్, సుందరీకరణ కాకుండా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ దాన్ని విచక్షణ రహితంగా తన ఇష్టానుసారంగా పనిచేయడానికి వీలు అనేది గౌరవ హైకోర్టు చెప్పొచ్చింది. ప్రభుత్వం యొక్క విధానం కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా మాట్లాడినట్టున్నారు. ప్రభుత్వం యొక్క విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. హైడ్రా కమిషనర్ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు భయాందోళన వీడి ఎక్కడెక్కడైతే అక్రమాలకు గురైనాయో ఫేజ్డ్ మేనర్గా ఏ విధంగా డెవలప్ చేయాలి, హైదరాబాద్ సుందరీకరించాల్సిందే. మీరు చదరగట్టు ఫూల్కి వెళ్ళండి, ఇప్పుడు మీ కెమెరా తీసుకొని వెళ్తే ఆడ ఎంత కలుషితం ఉంది మీకు కనబడతా ఉంది. సో దెర్ ఇస్ ఎ స్కోప్ ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాహుల్ గాంధీ గారు అధినాయకత్వం ఆదేశించింది కూడా అదే. సుందరీకరణ అంటూ లేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ తమ అక్రమ ఫామ్ హౌజులను కాపాడడానికి కొరకు పరోక్షంగా ప్రభుత్వం పైన నిందలు మోపుతూ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పేదవాళ్ళకి నష్టం జరగకూడదు. హైకోర్టు చెప్పింది కూడా అదే, ప్రభుత్వ విధానం కూడా అదే. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ముఖ్యమంత్రి కూడా పదే కాంగ్రెస్ యొక్క విధానం, తన ప్రభుత్వ విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ఈ మూసి పరివాహక ప్రాంతం నివసిస్తున్న ప్రజలకు నా విజ్ఞప్తి ప్లస్ మీకు విశ్వాసం కూడా మీకు గ్యారంటీ ఇస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా లేక తీసుకునే ప్రయత్నం చెయ్యదు. మీరు లీగల్గా కట్టుకున్న ఇళ్ళని కూడా ఎక్కడ కూల్చదు. ఆ డిజైనింగ్ ఏర్పాట్లు కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూనే ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించడానికి కొరకు తీసుకోవాల్సిన చర్యలలో ప్రజల మమేకం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఇది అందరం కలిసి చేయాల్సిన పని. ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రతిష్ట కొరకు కాదు. ఇది హైదరాబాద్ రక్షించుకోవాల్సిన దాంట్లో భాగస్వామ్యం కావాలి. ప్రతిపక్ష పార్టీలు ఎంతో దుర్మార్గం చేస్తున్నాయంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోతుంది వీడు మాట్లాడితే అంటే ఇల్లు గాలి కూడా ఏడుస్తుంటే ఫిడేల్ వాయిస్తున్నాడంట. అట్లుంది కేటీ రామారావు యొక్క పరిస్థితి. హైదరాబాద్ రియల్ ఎస్టేటు, ఓవరాల్ రియల్ ఎస్టేటు కొంచెం ఎలక్షన్స్ అప్పుడు పడిపోతూ ఉంటుంది.
దాన్ని సహకరించే ప్రయత్నం చేయాలి, సామాన్య ప్రజలకు జీవించే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ప్రభుత్వం దీంట్లో ఏముంటుంది, ప్రైవేట్ దాంట్లో పడిపోతుంది వీడియో ప్రచారం చేస్తూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ప్రతిపక్ష బాధ్యతగా రాహుల్ గాంధీ ఎక్కడ కూడా మొన్న ఏం చెప్పిన పార్లమెంట్ బడ్జెట్ స్పీచ్లో, యూ టేక్ వీఆర్ రెడీ టు సర్వ్ అండ్ అసిస్ట్ అని చెప్పినాడు. ఆ విధంగా ఉండాలి తప్ప ప్రతి చేసే పనినంతా కూడా పొద్దుస్తమానం తిడుతూ మొదలు పెడితే నీకున్న అనుభవంతో చెప్పని చెప్పి రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి 2 మెట్లు దిగొచ్చి అడుగుతూ ఉన్నాడే. నీకు 10 ఏళ్ళ అనుభవం, నువ్వు చేసిన దురాగతం దోపిడీను పక్కన పెడితే నీ మీద తిట్టిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిని అంటున్నాడు, నీకున్న అనుభవంతో సలహాలు ఇవ్వమని అంటున్నాడు. అది ఇవ్వచ్చు కదా. గతంలో యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, అద్వానీ గారిని, సుష్మా స్వరాజ్ని, అరుణ్ జైట్లీని పిలిచి మాట్లాడేవాళ్ళు. సో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంటారు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు రండి మాకు కొన్ని సలహాలు ఇవ్వని అడుగుతూ ఉన్నాడు. అది ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా పొద్దుస్తమానం తిడుతూ ఉంటే తెలంగాణ భవిష్యత్ అంతా హైదరాబాద్ ఆదాయం పైన ఆధారపడి ఉంది. హైదరాబాద్ ఆదాయాన్ని పంచేయమంటే సోనియా గాంధీ ఒప్పుకోలే. హైదరాబాద్ ఆదాయం పంచిస్తే తెలంగాణ మనుగడ కొనసాగించదని చెప్పి హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకి పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కట్టాలని చెప్పి అప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టింది. ఇవాళ హైదరాబాద్ ఆదాయాన్ని పరిమితం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి. అది తెలంగాణ ఇవ్వకపోయింటే గులాబీ పాటోడు మొజంజా మార్కెట్లో గులాబీలు అమ్ముకున్నట్టు వీళ్ళు. తెలంగాణ ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయినా మంత్రులు అయినా తిరుగుతున్నావు. అక్కడ మీరు మొజంజా మార్కెట్ కూడా చెప్తారు, అక్కడ చంద్రశేఖరరావు గారు అక్కడ ఇల్లు కిరాయి తీసుకొని కిరాయి కట్టుకుంటూ పోయినని చెప్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు గులాబీ పాట మొజంజా మార్కెట్ గులాబీ పూలు అమ్ముతూ ఉంటారు. అందుకే గులాబీ రంగు పెట్టుకున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగానే అమ్మేదా కేసీఆర్? ఇవన్నీ అక్కడ అడుగు చెప్తారు వాళ్ళే. ముంజా మార్కెట్లో ఇల్లు కిరాయి తీసుకుని ఉంటే కిరాయి కట్టుకుండా పోయినని చెప్తుంటారు వాళ్ళు. కిరాయి కూడా కట్టకుండా పోయినని అంటూ ఉంటారు వాళ్ళు. అక్కడ మేము దుబాయ్కి పోయినా, నేను కోదంటాం ఇటు ఒకసారి వాళ్ళకి దుబాయ్లో అంటుండే శేఖర్ మామ, దుబాయ్ శేఖర్ అని చెప్పేవాళ్ళు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవిస్తాం. తెలంగాణలో మాతో కూడా పోరాటం చేసినాం, నువ్వెంత చేసినాం మేము కూడా అంత చేసినాం. పార్లమెంట్ చట్టంలో, పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం లేకుండా రాష్ట్రం ఏర్పాటు జరగదు. నీ పోరాటం ఒక్క వల్ల జరగలే. దీనికి ఎంతోమంది అసలు బాసినారు. వాళ్ళకి నువ్వేమిచ్చినావు? కానీ చావు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చిన తెలంగాణను ఇప్పుడు ఆగం చేస్తున్నారు. మళ్ళీ 20-30 ఏళ్ల పాటు వెనకకపోతుంది తెలంగాణ. చావు నోట్లు తెచ్చి ఎంతమంది చంపేసినావు నువ్వు? తెలంగాణ వెనక్కి పోయింది. 10 ఏళ్లలో 100 ఏళ్ళ దోపిడీ జరిగింది నీ హయాంలో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా మిగులు బడ్జెట్ తోటి చేసి నీ చేతిలో పెట్టినావు. నువ్వేం చేసినావు? నువ్వు తీసుకున్న దోపిడీ ఎంత? నువ్వు తీసుకొచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినావు? ఎవనాస్తి పెరిగింది? నీ ఆస్తి 2014 కన్నా ముందు ఎంత, 14 తర్వాత ఎంత? నా ఆస్తి నా అఫిడవిట్లు తీయండి. మధ్యాస్కి రాజకీయం రాకముందు ఎంత ఆస్తి, 20 రాజకీయాలు నా ఆస్తి ఎంతో తెలుస్తుంది. మీరు తెలంగాణ వచ్చినాక ఎక్కడికి వచ్చింది? అపార్ట్మెంట్లు ఉన్న కవితమ్మకి 100 కోట్ల విలువ చేసే బంగ్లాలు ఎట్లొచ్చినాయి? మీకెట్ల విల్లాలు ఎక్కడికి వచ్చినాయి? ఏం కష్టం చేసినావు చెప్పి ఇంత సంపాదించినావు? నీ వ్యవసాయంలో మీద కోట్లు గడించినట్టు ఉంటే తెలంగాణ వ్యవసాయదారులకు చెప్పు, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అది చెప్పకుండా మీరు దోచుకుంటూ దాచిపెట్టుకొని ఇవాళ మీరు అప్పుల పాలైంది, అధోగతి పాలవుతుందంటే ఎక్కడ అధోగతి పాలైంది? అంటే ఉద్యోగాలు ఇవ్వడం అధోగత, ఫ్రీ బస్సు తిరగడం అధోగత, లేక ఈ సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ చేయడం అధోగతి పాలైన? మీరేమో మాకు అప్పుల రాష్ట్రంగా వాళ్ళ చేతిలో పెట్టిపోయారు, 7,21,000 కోట్ల అప్పు అని అంటున్నారు. మొన్న కేటీఆర్ ఏమో నిర్మలా సీతారామన్కు లేఖ రాస్తున్నాడు. ఆమె కూడా పార్లమెంట్లో అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పిందని చెప్తా ఉన్నారు. కానీ మేము మిగులు బడ్జెట్గా కాంగ్రెస్కి అప్పచెప్పినామని ఆయన బహిరంగ లేఖ రాసిండు. సో దీని ఎట్లా చూస్తారు? కేటీఆర్ బహిరంగ లేఖ రాసి మిగులు బడ్జెట్ 7 లక్షల అప్పు ఉన్నప్పుడు మిగులు బడ్జెట్లో అవుతుంది? లెక్కలు తెలుసా? మనోడు ఫెయిల్ అయి ఉంటాడు లెక్కలలో. నన్ను మ్యాథ్స్ వీక్ కానీ కొంచెం మాత్రం అంగీత జ్ఞానం ఉన్నది. 7 లక్షలు నీకు అప్పు ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉంటుంది రాబాయ్ విధవా. పోయి మరోసారి లెక్కలు టీచర్లు పెట్టుకుని లెక్కలు తెచ్చుకుంటే పెడుతుంది. అప్పు ఎంత, ఆదాయం ఎంత? అప్పు 7 లక్షలు ఉన్నప్పుడు నీ ఆదాయం మన బడ్జెట్ ఎంత? 2,95,000 కోట్లు ఎంత పెట్టరు కదా. నీ అప్పే 7 లక్షలు ఉన్నప్పుడు తెలంగాణ యావత్తు బడ్జెట్ 2,90,000 ఏదో పెట్టినప్పుడు మిగులు ఎట్లుంటుంది? ఏం మాట్లాడతారో అర్థం కాదు. తెలివి ఉండి మాట్లాడదు, తెలివి లేక మాట్లాడదు. కాళేశ్వరం విషయానికి వస్తే కాళేశ్వరంలో మేడిగడ్డలో అవినీతి జరిగిందంటూ అటు మెగా కావచ్చు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల మీద ఒక సామాజిక కార్యకర్త వేసినటువంటి కేసు నిన్న విచారణ జరగాల్సింది. ఆయన మొన్న కత్తులతో పొడిచి రోడ్డు మీద అత్యంత దారుణంగా చనిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? మీ కాంగ్రెస్ నాయకులేమో ఇది బీఆర్ఎస్ నాయకుల హత్య అంటున్నారు, వాళ్ళేమో మాకు సంబంధమే లేదు. అత్యంత తీవ్రమైన విషయం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.
సామాన్య ప్రజలు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రశ్నించే హక్కు, సమాచార హక్కు చట్టం ద్వారా 10 రూపాయలు కట్టి ప్రశ్నించే అధికారం కల్పించింది సోనియా గాంధీ గారి ఆలోచన విధానంతో అది ఏర్పడింది. ఒక సామాజిక కార్యకర్త అధికార పార్టీ కార్పొరేటర్ భార్య ఉన్నా కూడా అప్పుడున్న అవినీతిని, మేడగడ్డ జరుగుతున్న అవినీతిని కాంట్రాక్టర్ మెగా కావచ్చు ముఖ్యమంత్రి పైన వేయడం జరిగింది, హరీష్ రావు గారి పైన. దీని వెనకాల పోలీస్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్టని విన్నాను. ఇది పోలీస్ వైఫల్యమా? ఇంత తీవ్రత, అతని లైఫ్కి డేంజర్ ఉన్నప్పుడు కూడా ఒక స్వేచ్ఛా వాతావరణం లాంటి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇట్లాంటి హత్యలు జరగకూడదు. ఇది అత్యంత తీవ్రమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ నిందితులని శిక్షించాల్సిందే. ఈ హత్య వెనుక ఎవడున్నా సరే, ఎంత పెద్దటి వ్యక్తి అయినా సరే, రాజకీయ నాయకులు ఉన్నా సరే, పోలీసు నిష్పక్షపాతంగా వెంటనే తీవ్రంగా విచారణ జరిపి దీనిని హత్యా నేరస్తులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మా ప్రభుత్వం పైన అపవాదులు మోపే కానీ అవకాశం ప్రధానంగా మీరు అదే మేము ఇక్కడ అదే దీనిలో- చెప్పడానికి ఇక్కడ ప్రభుత్వంలో ఎందుకంటే ఉన్నది ఇది- మీరు, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇంత ఉన్నా కూడా ఒక సామాజిక కార్యకర్త ఆయన మాజీ ముఖ్యమంత్రి మీద కేసేస్తే ఆయనకు ఎందుకు భద్రత కల్పించలేకపోయింది? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ పనిచేయలేకపోయింది? సో ఈ దీంట్లో- ప్రశ్న తలెత్తున్న ఏ సమాధానం చెప్తారు? దీంట్లో ఐ థింక్ ముఖ్యమంత్రి గారు సీరియస్ చర్య తీసుకోవాల్సిందే, తీసుకుంటారని చెప్పి ఆశిస్తాను. ఏ అధికారైనా సరే నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్య తీసుకోవాల్సిందే. ఇప్పుడు మొన్న రైల్వే మినిస్టర్ ఆధీనంలో అక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్ జరిగింది అక్కడ సంఘటన. ఆ సంబంధిత శాఖ వాళ్ళు బాధ్యత తీసుకొని తమన్న బాధ్యత తీసుకోవాలి, లేకపోతే అధికారులపైన బాధ్యత ఉన్న అధికారులపైన చర్యలు ఉండాలి, మళ్ళీ పునరావృతం కాకుండా. ఇవాళ అసలు ప్రశ్నించిన వాళ్ళకి భయపడుతున్నారు. 10 ఏళ్ల కాలంలో ఎవడు భయపడితే వాళ్ళపైన కేసులు పెట్టినారు. విమలక్కని ఇల్లు లేకుండా చేసినారు. ప్రొఫెసర్ కాసిం పైన దేశద్రోహం కేసు పెట్టించినాడు. కోదండరామ్ గారిని మధ్యరాత్రి ఎత్తుకుపోయి జైలు పెట్టినారు. ఇందిరా పార్క్నే ఎత్తేసినారు, ధర్నా చౌక్ని ఎత్తేసినారు. అట్లాంటి ప్రభుత్వం కావాలా మళ్ళీ? అట్లాంటి ప్రభుత్వంలో ఎదిరించి పోరాడిన ఒక వ్యక్తిని ఇవాళ అత్యంత పాశవికంగా హత్యగావించబడ్డాడు. దీన్ని పునరావృతం ఇక్కడ కాకూడదు. అతనికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన. ఇంకెక్కడ ఇలాంటి చర్యలు జరగకూడదు. ఏ పోలీస్ అధికారైనా సరే వెనకాల ఎవరున్న శిక్షణ విచారణ జరగాలి. ఒకవేళ పోలీస్ అధికారులు నిర్లక్ష్యం ఉంటే వాళ్ళపైన చర్య కంపల్సరీ ఉండాలి. నా విజ్ఞప్తి ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాడిన వ్యక్తులకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించాలని మీ ద్వారా కూడా ముఖ్యమంత్రిని కోరుతాం. ఇప్పుడు చాలామంది కూడా కాళేశ్వరం ఒకటని కాదు, ఫోన్ ట్యాపింగ్ మీద కొంతమంది కేసులు వేస్తారు, హరీష్ రావు మీద వాళ్ళ మీద ఫైట్ చేస్తారు, ఇంకొంతమంది గొర్రెల స్కామ్ మీద ఫైట్ చేస్తారు, ఇంకొంతమంది విద్యుత్ కొనుగోలు మీద, ఇట్లా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద ఎక్కడో ఒక చోట కొంతమంది ఫైట్ చేస్తున్నారు. ఇవాళ తాజాగా చూస్తే ఒక రైతుకు సంబంధించి ఒక రైతు ఫార్మర్స్ ఫెడరేషన్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వట్లేదంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేసి లీగల్ నోటీసులు పంపించారు. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నుంచి తొలగించి వేరే వాళ్ళని పెట్టాలని. సో అటువంటి ప్రజల కోసం ఫైట్ చేసే సామాన్య వ్యక్తులకు ప్రభుత్వం ఎట్లా మరి అండగా ప్రభుత్వం ఉంటుంది? రక్షణ ఎటువంటి రక్షణ ఇస్తారు? కల్పించాల్సిందే. దాంట్లో వేరే రెండవ అంశం లేదు. ప్రభుత్వం పైన, సొంత ప్రభుత్వం మీద ప్రశ్నించే వాళ్ళు ఉన్నా సరే, లేక గత ప్రభుత్వం యొక్క అరాచకతం పైన, అవినీతి పైన పోరాటం చేస్తున్న వాళ్ళకి మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రక్షణ కల్పించాలి, కల్పిస్తుందని పూర్తి విశ్వాసం ఉంది నాకు. ఇక ఈ నీళ్ల దోపిడీకి సంబంధించి కృష్ణా జిల్లాలో చాలా అన్యాయం జరిగిందని, ఒకటి బీజేపీ వర్షన్, ఒకటి కాంగ్రెస్ వర్షన్, ఇంకోటి బీఆర్ఎస్ వర్షన్. ఈ 3 వర్షన్లు చూస్తూ ఉంటే మాత్రం ఎక్కడ కూడా పొంతలేనటువంటి పరిస్థితి. సో మదియాష్కి ఏం చెప్తాడు ఈ కృష్ణా జలాలు, ఈ వాటాలు సంబంధించి? మదియాస్కి అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్పి వెనకాల మహారాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఒక న్యాయవాదిగా, పార్లమెంట్ సభ్యుడినే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి తర్వాత ప్రభుత్వం చేరి గౌరవ సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ పోకుండా సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ తెప్పించిన వ్యక్తి. తెలంగాణ వ్యవసాయానికి కొరకు తెలంగాణకు వాటాకు రావాల్సిన నీళ్లు రాకపోతే, నదులు 55 to ఇంకా 65% కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ ప్రవహిస్తూ ఉంటాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్ట్ ఇక్కడ కట్టకుండా తెలంగాణ ఎడారి అయ్యే ప్రమాదం ఉండే కాబట్టి తెలంగాణకై రైతులు ఉద్యమాలు చేసినారు. మనం బోర్బాల్ పైన ఆధారపడడం, ఆంధ్ర ప్రాంతంలో కాలువలతో నీళ్ళు వచ్చేటి. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ ఎండిపోతుందనే వాదన ఉన్నప్పుడు నేను స్వతహాగా కేసు ఫైల్ చేయడం జరిగినది. ఇవాళ కృష్ణానది జలాలపైన బీఆర్ఎస్ పార్టీకి అవగాహన ఉంటే, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినావు కదా,
నేను రాష్ట్ర అవసరాల కొరకు నా సొంత పార్టీ ప్రభుత్వం పైన కేసు వేయడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, అప్పుడున్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. గౌరవ సుప్రీంకోర్టు నువ్వు కాంగ్రెస్ ఎంపీవి, నీ ప్రభుత్వం ఉంది కదా అంటే నేను ఒక సిటిజన్ని, ఎంపీ అయినంత మాత్రాన ఒక పౌరుడు హక్కులు నష్టపోతుందని చెప్పినాను. తెలంగాణకు అన్యాయం జరుగుతుందనంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. నీకు ఆ సమాచారం ఉంటే బీజేపీ పార్టీ మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో నీ కేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా గురించి కేంద్ర జలవనరుల సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర మాట్లాడడం జరిగింది. మీరు ఈ పేపర్కి ఎక్కి పేపర్ టైగర్లు కాకుండా, పేపర్ పుల్లు కాకుండా ప్రభుత్వంతో కలిసి ముగ్గురు, ఇటు మంత్రి, మాజీ మంత్రి, కేంద్ర అధికార పార్టీకి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖతో మాట్లాడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలవండి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే బాబు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి జలదోపిడికి పాల్పడతారు. రేవంత్ రెడ్డి కన్నా ముందు శిష్యుడు కేసీఆర్ కదా. చంద్రబాబు ఏమని పిలుస్తాడు? చంద్రశేఖరరావుని శేఖర్ అంటాడు. చంద్రశేఖరరావు ఏమని పిలుస్తాడు? బాబు గారిని బాబు గారు అంటాడు. వీళ్ళు పాత ఒక ఫోటో తీయండి. రాజ్భవన్లో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు ప్రేమ పక్షులాగా వికసిస్తూ నవ్వుతూ చేతులు కలుపుకున్న ఫోటోలు ఉన్నాయి. అల్లుడు హరీష్ రావు గారు, చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ కట్ట మీద వీళ్ళ మీటింగ్ అవుతే వంగొంగి దండాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడికి. రేవంత్ రెడ్డి కన్నా ముందే కదా మీరు ఆయన శిష్యులు ఉన్నది. శేఖర్ అని ఆయన పిలుస్తాడు, బాబు గారు కవలించుకున్న ఫోటోలు మర్చిపోయాము పబ్లిక్ ఏమన్నా. ఇవన్నీ బేకారు మాటలు మాట్లాడి, సో ఆ టీడీపీ కూడా ఇక్కడ శాఖ ఉంది కదా తెలంగాణలో కూడా, కూర్చుని పెట్టి మాట్లాడండి. మన వాటెంత, వాళ్ళ వాటెంత, ట్రిబ్యునల్ ఉంది, కోర్టు ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది కదా. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ భాగస్వామ్యం కదా, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది, బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉన్నది. మరి తెలంగాణ కేంద్ర మంత్రులు, నేను తెలంగాణ పార్టీ బిడ్డగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అధికార పార్టీని కూడా లెక్క చేయకుండా కేసు వేసినాం. మరి కేంద్ర మంత్రులకు సవాల్ విస్తున్నా, మీరు మంత్రి తెలంగాణ బిడ్డలు కదా మీరు, మరి నిజంగా తెలంగాణ ఉంటే మీ కేంద్ర మంత్రితోటి ఇంటర్ఫియర్ చేసి న్యాయం చేకూర్చండి. కాంగ్రెస్కు బీజేపీకి తెలంగాణ ప్రజలు అటు 8 ఇటు 8 16 సీట్లు ఇచ్చి ఢిల్లీకి పార్లమెంటుకు పంపారు. అదే మాకు ఇచ్చిట్టే మేము ఖచ్చితంగా ఇటు తెలంగాణకు రావాల్సినట్టు బడ్జెట్ మీద కావచ్చు, ఆ జలాల మీద ఫైట్ చేసేటోళ్ళమని చెప్తున్నాడు. బీఆర్ఎస్ కనుక ఇచ్చినట్టే, బీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలు ఎంపీ సీట్లు ఇచ్చినట్టే. బీఆర్ఎస్ అంత బొచ్చు వీక్కొని ఉట్టుకోవడంత ఇచ్చినట్టు ఎగరమన్నట్టు ఉంది. 10 ఏళ్ళుగా మీరే కదా అధికారం ఉన్నది. మీ ఎంతమంది ఎంపీలు ఉండే? ఒక ఎంఐఎం పార్టీ, ఒక కాంగ్రెస్ ఎంపీ 2014లో అవును, ఒక్కడు కూడా పోయి సుఖేందర్ రెడ్డి పోయి అప్పుడు బీఆర్ఎస్లో చేరిండు కదా. అసలు కాంగ్రెస్ ఎంపీ కూడా లేకుండా కదా లోక్సభలో 14 నుంచి 19 ఏం బీకిరు అప్పుడు. 14 నుంచి 19 నుంచి 23 వరకు 24 వరకు కాంగ్రెస్కున్న 3 ఎంపీలే కదా. మీరేం బీకిరు అప్పుడు? అది ఇప్పుడు ఇవాళ కొత్తగా రాలే కదా జల వివాదం అది. అప్పుడు ఏం చేసినారు? జగన్ మీ ఇంకా అనుగా చూసారు కదా, మీరు డబ్బులు పెట్టి కూడా గెలిపించారు కదా అక్కడ. ఏం చేసిరు అప్పుడు? అది ఈ ఉత్తర కుమార్ మాటలు మానేసి కేటీ రామారావు ఏమైనా సెన్స్ తోటి మాట్లాడు. అధికారం పోయింది కానీ ఆవేశంలో నిస్పృహలతో మాట్లాడడం కాదు ఇది. ప్రతిరోజు అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రజలంతా అవివేకులను అనుకోకండి. మీ దురాఘాతాలను చూసే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇంకా నువ్వు పదే అదే మాట్లాడుతూ చేస్తే మేకవన్న పుల్లాగా మీరు తయారవుతారు. సో మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముకుంటారు అనుకుంటే పొరపాటు. మీరేదో పుల్లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. మీ అక్రమాస్తులన్నీ బయటికి రావాలా? అసలు అధికారులు ఇవాళ సోమేష్ కుమార్ది వచ్చింది 1100 కోట్ల అవినీతి పాల్పడ్డన్నట్టు. ఎవడబ్బ సుబ్బది? తెలంగాణ ప్రజల సొత్తది. ఈ సోమేష్ కుమార్ని, మిగతా ఉన్న అధికారులని, అప్పుడు సింగరేణి ఎండీలని, లేక ఈ ల్యాండ్ సిఎల్సి ఉన్నాడు కదా, ఈ అధికారులందరినీ ఎవరున్నారో అప్పుడున్న కేంద్ర బీఆర్ఎస్ నాయకులకి, మంత్రులకి సహకరించి ఇందిరా పార్కులో కబ్జా పెట్టేసినాడు, సంజయ్ పార్కులో కబ్జా పెట్టి పార్కే కట్టేసినాడు. వీళ్ళని తీసుకొచ్చి లోపలేస్తే అధికారులని చెప్తున్నారు.
మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు. మీ ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం జైల్లో అని చెప్పారు. కానీ ఇంతవరకు విచారణలు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ అరెస్టులు కనిపించట్లేదు. ఇదే కరెక్ట్ మాట అడిగారు మీరు. ముఖ్యమంత్రి ఆదేశిస్తారు విచారణ చేయమని, లేదా కోర్టుకి వెళ్ళిన ఆదేశిస్తుంది. ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు? ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, పర్యవేక్షించే ఆఫీసర్ అంతా వాళ్ళే ఉన్నారు కదా, తోడు దొంగలు. అప్పుడున్న దోచుకున్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తోడు దొంగలు ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు మరీ డెమోక్రటిక్గా ప్రవర్తిస్తున్నాడు. అంటే విచారణ జరగకుండా, న్యాయం అంటే ఎవిడెన్స్ లేకుండా ఎవరిని పైన చర్య తీసుకోవద్దు అన్నట్టుగా. అది పనికి రావట్లేదు. అందుకే ఇవాళ రోజు చూస్తామని ముఖ్యమంత్రి అందుకే ముఖ్యమంత్రి కమాండ్ సెంటర్లో కూర్చొని రోజు పర్యవేక్షిస్తున్నట్టు, సమీక్షిస్తున్నట్టు చూస్తా ఉన్నాను. ఆయన బేరీజ్ వేస్తున్నట్టు ఎవరు మనతో ఎవరు లేరనేది. ఎవరు పరోక్షంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే ఇవాళ మన లాయరు ఎదుట్లాడుతూ కుమ్ముకైపోతే ఏమవుతుంది? అది జరుగుతుంది. అధికారులే ఎదుటి అధికారుల వాళ్ళ కామ్రేడరీ ఉంటుంది. ముఖ్యమంత్రి ఏం చెప్తుండే, ఏం ఆదేశించిన వాళ్ళకి సమాచారం చేరవేసే వరకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో లబ్ధి పొందిన అధికారులు ఇంకా అధికారంలో ఉన్నారు. వీళ్ళని ముందు లోపలేసేస్తే వీళ్ళపైన చర్య తీసుకుంటే అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నట్టుంది. తగు చర్యలు ఉంటాయని చెప్పి ఆశిస్తాం. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల దాకా కోవట్లున్నారు, అధికారులు ఉన్నారంటే ఓకే, ప్రభుత్వం ఇంకా సస్టైన్ కాలేదు, అంత సర్దుకోలేదు అనుకోవచ్చు. ఏడాదిన్నర అవుతున్నది, ఇంకా ప్రభుత్వంలో పాత ప్రభుత్వానికి సంబంధించిన కోవట్లు ఉంటే ఎందుకు ఇంత సీరియస్నెస్ లేదు మీ ప్రభుత్వానికి? సీరియస్నెస్ ఉంది కాబట్టి గతంలో ఇతను డిక్టేటర్గా పనిచేసేవాడు. ఏ అధికారం కలుస్తానికి లేదు, మంత్రులు కలుస్తానికి లేదు ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి గారు అటు ఇంట్లో కలుస్తున్నాడు, సెక్రటరీకి వస్తున్నాడు, మంత్రులు కలుస్తున్నాడు, మరీ డెమోక్రటిక్ వేగా పోతున్నారు. సో కొన్నిసార్లు కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి డెమోక్రటిక్ ఉంటే కూడా పనికిరాదు. ఈ అధికారుల పైన కూడా అంటే గతంలో అప్పుడు అధికారానికి వచ్చిన వెంటనే సస్పెండ్ చేసి అంటే రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి అనేవాళ్ళు. కాబట్టి ఎవిడెన్స్ తీసి ఆల్రెడీ ఒక కలెక్టర్, జిల్లా రంగారెడ్డి మాజీ కలెక్టర్ విచారణకు పోయించినట్టున్నాడు. రేస్ దాంట్లో కూడా ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ పోయించినట్టున్నాడు. పోలీసు అధికారులు కొందరు చేసినాడు. కాబట్టి ప్రభుత్వం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు త్వరితగతిన తీసుకుంటారని చెప్పి ఆశిస్తారు. కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది ముఖ్యమంత్రి గారికి దీనిపైన. ఏ అధికారులు అయితే నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఏ అధికారులు అయితే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్నారో, సమాచారం చేరవేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉండాలి. ఆ విధంగానే ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మీరు కూడా ఏదో మీ వార్త చూసిన డీసీపో ఏసీపో ఏదో ఫుల్ టైం మొత్తం సెటిల్మెంట్ ఉద్యోగం చేస్తున్నారు. సో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఓపెన్గానే ఆయన గురించి చెప్పినా కూడా ఏమైనా యాక్షన్ ఉందా? యాక్షన్ తీసుకుందా? అసలు ఉంది. మా సిపి గారు ఆల్రెడీ విజిలెన్స్ని పంపించారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నేనే ఊరికి నాకు కాంట్రాక్ట్ దందాలు ఏమి లేవు, ల్యాండ్ కబ్జాలు ఏమి లేవు. నేను మాట్లాడుతూ ఊరికినే మాట్లాడా. సో ఫుల్ టైం ల్యాండ్ దందాలు పోలీసు వాళ్ళు చేస్తారని ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్పినాడు. రాచకొండ సిపి సీరియస్గా ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తారు. నేను చెప్పింది దాని ఊరికనే ఉండదు కదా, ఎంక్వైరీ చేస్తున్నాడు, తగు చర్యలు ఉంటాయి. వాళ్ళు ప్రూవ్ అయిందంటే తప్పకుండా ఉంటుంది. ఇక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. చాలామంది అధికారులు చేస్తారు, నిజాయితీగా పనిచేసేవారు. ఈ వ్యవస్థనంతా బస్టు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ముందిట్లో లేకుండే. కేంద్రంలో ఇప్పుడు ఈడీ, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని వాడుకుంటుంది మోదీ. ఇక్కడ తెలంగాణలో మొత్తం పోలీస్ వ్యవస్థని, అధికారులని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మార్చుకుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సో కాంగ్రెస్ పార్టీ పని చేయట్లే. మంచి అధికారులు ఉంటే వాళ్ళకి ఇంకా పనిచేసే అవకాశం కల్పిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులకు హెచ్చరిక ఏంటంటే, ముఖ్యమంత్రి మంచితనాన్ని, కాంగ్రెస్ మంచితనాన్ని మీరు ఆసరాగా తీసుకోకండి. అప్పుడు జరిగిన భాగోతాలు మీ యొక్క ప్రమేయం లేకుండా బయట పెట్టండి. బయట పెట్టకుండా పరోక్షంగా మీరు లబ్ధి పొంది అప్పుడున్న మంత్రులకు మీరు సహాయం చేసి వాళ్ళు దోచుకోవడానికి సహాయపడి ఇప్పుడు మీరు అదే కార్యక్రమం చేస్తుంటే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయి. అది గమనిస్తే మంచిది. ప్రజాపాలన అన్నారు, ప్రజా ముఖ్యమంత్రి అన్నారు, కానీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మడి నర్సయ్యను మాత్రం ముఖ్యమంత్రి కలవట్లేదనే వార్త 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? మీ దృష్టికి వచ్చిందా? వార్తను చూసినా లేదా? నేను చూడలేదు అది. బట్ అట్లాంటిది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలవచ్చు కదా. ముఖ్యమంత్రి అది మీరు అడగండి, అది నాకు తెలియదు. అది సో ముఖ్యమంత్రిని అడగండి, మీకు అవకాశం ఉంటుంది కదా. అట్లాంటి కలుస్తానికి వస్తే ఎంత మటుకైతే మరి కలవాలి. ముఖ్యమంత్రి అంటే ఎవరైనా కలవాల్సిందే. అందులో మాజీ ఎమ్మెల్యేలకి గౌరవం ఇవ్వాల్సిందే. ఇదే మోదీ లాంటి ప్రభుత్వం కాదు కదా. ఇక్కడ మోదీ ప్రభుత్వం అంటే పార్లమెంట్లో మాజీ పార్లమెంట్ సభ్యులకు అవకాశం లేకుండా పెట్టిండే. మొన్న స్పీకర్ మాట్లాడితే మళ్ళీ మాజీ పార్లమెంట్ సభ్యులకి ఇప్పుడు పార్లమెంట్లో అవకాశం కల్పించినారు. అట్లా ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంఎంపీలకు కానీ సరైన గౌరవం ఉండాలి. పవర్ శాశ్వతం కాదు కదా, మనం కూడా రోజులు మాజీ అవుతాం కదా. కాబట్టి ఈ ప్రస్తుత ప్రభుత్వం అట్లా చేస్తే అనుకోవట్లే. ఒకవేళ అట్లాంటి జరుగుంటే మాత్రం బాధాకర విషయం అది.
ముఖ్యమంత్రి గారు అంటేనే ఐ థింక్ మీరు 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 తీసుకెళ్ళాం మాట్లాడతారు వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకెళ్తారు. సో ఫైనల్గా ఉప ఎన్నికలు ఖాయమని అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? అరే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు సిద్ధంగా ఉంటారు. దట్ ఈస్ ఏ కంటిన్యూ ఆన్ గోయింగ్ ఫినామినన్ అంతే. దానికి ఏమి పెద్దగా ఆలోచన చేస్తున్న అవసరం కాదు. ఈవెన్ మేము రాజకీయ పార్టీ కాకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా లేక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా, సో ఎవరైనా ఏ పార్టీ సిద్ధంగా ఉండనే ఉంటుంది. అదొకటి. రెండోది అంటే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా కేసీఆర్ చెప్పేస్తాడా వచ్చేస్తే అని చెప్పండి. సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఏదో ఇమీడియట్ వినామని చెప్పినట్టు చూసినాం అది. సో సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుంది ఏం చేస్తుంది అనేది సుప్రీంకోర్టుకు వదిలిపెట్టేస్తాం. సో వివిధ కేసులలో వాళ్ళు వివిధ లాంటి తీర్పులు ఇచ్చినారు. సో ఇప్పుడు ఎందుకు మీరే చెప్తారు ఈ ప్రభుత్వం ఉండదు కూలగొట్టేస్తాం. అరే అభద్రత భావం మీరే సృష్టిస్తారు కదా. కేసీఆర్ అంటాడు, కిషన్ రెడ్డి అంటాడు, ఇద్దరు కూడబలుకొని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కొందరు ఎమ్మెల్యేలను తీసుకోవాల్సి వచ్చింది. అయిష్టంగానే, ఇష్టం లేకపోయినా ప్రభుత్వం కాపాడడానికి కొరకు, వీళ్ళు చేసే కుట్ర కుతంత్రాల నుంచి బయటపడడానికి కొరకు. సో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది లెట్ సుప్రీంకోర్టు టేక్ ఏ డిసిషన్, దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వీడు ఎన్నికలు వచ్చేస్తే అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే అతనికి తెలుసు అసలు కేసీఆర్ గారికి మీరు ప్రశ్నించాల్సింది టీడీపీ టికెట్ పైన గెలిచిన శ్రీనివాస్ యాదవ్ మంత్రిని పెట్టుకున్న వ్యక్తికి అసలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మాట్లాడడానికి? నీకు అసలు ప్రాథమిక హక్కు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితేంద్రని మంత్రి చేసుకున్న వ్యక్తివి ఇవాళ ఏ సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు, ఏ లా ప్రకారంగా మాట్లాడుతున్నావు? వీళ్ళు డిఫెక్ట్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటే వ్యతిరేకించిన నేను. తెలంగాణ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక నీకు 60 ఎమ్మెల్యేల పైనుండి 87 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నువ్వు నీ అవినీతి కకృతికి అలవాటు పడి సిగ్గు శరం లేకుండా టీడీపీ, కాంగ్రెసు, సిపిఐ ఎమ్మెల్యేలు చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడేది పార్టీ ఫిరాయింపుల పైన. ఈ కేటీ రామారావు వాళ్ళ అయ్య కేసీఆర్, హరీష్ రావులు ముందు ఇది జవాబు చెప్పారు. మీరు ఏ సిగ్గుశరం లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి వాళ్ళని ఎమ్మెల్యేస్ నడిపించారు. మీకు పూర్తి మెజార్టీ ఉండంగా అటు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, మీరు గోలుగొట్టడానికి కొరకు సంఖ్య కూడా లేకుండే. ఇవాళ మీరు నీతులు పలుకుతారు ఏంది? దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఉంటాయి. కానీ ఫైనల్గా బీజేపీ ఒక మాట అన్నది, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. మొన్న ఫామ్ హౌస్ కేసు మొత్తం కనుమరుగైపోయింది, ఆ తర్వాత డ్రగ్స్ కేసు కనుమరుగైపోయింది, మొన్న ఫార్ములా ఈ రేసు కనుమరుగైపోయింది. ఏదైనా కూడా కేటీఆర్ ఢిల్లీకి పోవాలి, అక్కడ రాహుల్ గాంధీ తోటి కాంప్రమైజ్ కావాలి, ఇక్కడ కేసు క్లోజ్ అయిపోవాలనే విధంగా నడుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందం అనేది బీజేపీ నాయకులు అంటారు. ఇది వాస్తవేనా? నేను అధికార పార్టీలోనే అధికారంలో లేను. మీరు అడిగే ప్రశ్నలు విచారణ కేసులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కానీ ఇంకో మంత్రులు కానీ జవాబు చెప్పాలి, అధికారులను చెప్పాలి. సో నేను ఉన్నది అధికార పార్టీలో ఉన్నా, అధికారంలో లేను. ఏ చర్య ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది ఏందనేది నాకు తెలియదు. ఫైనల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అది చూసేదేముంది, బీజేపీ పార్టీతో కూర్చున్న అవగాహనతోటే కదా. 10 ఏళ్ళ అధికారం నుండి మొత్తం ఎమ్మెల్సీలంతా మొత్తం వాళ్ళే కదా. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండే, మొత్తం వాళ్ళ పార్టీ కదా ఉంది. అటువంటి ఉన్నోడి వాళ్ళ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ పెట్టట్లే అంటే బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కొరకు. కూతురు నీ కేసు నుంచి తప్పించుకోవాలా, కేటీఆర్ పైన కేసీఆర్ పైన కేంద్ర ఈడీ విచారణ టీం ఉండకూడదు. అవి ఉండకుండా ఉండాలనంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలా. కవితకు బెయిల్ ఎట్లా వచ్చింది? పార్లమెంట్ ఎన్నికలలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలా. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వాళ్ళు, మళ్ళీ బీజేపీ ఎట్లా గెలిచింది? మాకు పడ్డ ఓట్లేదు, వాళ్ళకు పడ్డ ఓట్లేదు, మాకు కూడా ఎమ్మెల్యే కూడా లేడు కదా. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీకి పనిచేసినాడు. సో అట్లా ఎన్నో ఉదాహరణలు మీకు చూస్తే, మొన్న ఒక లీడర్ కలిసిన మెదకతను ఆ ఎంపీ క్యాండిడేట్ ఓడగొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ నాయకులే కారణమని చెప్పినాడు. బీజేపీతో పరోక్షంగా పొత్తు పెట్టుకొని వాళ్ళ కులస్తుడట, అతను గెలవడానికి కొరకు ఆ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టరని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన పార్టీలోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు. సో వీళ్ళు కవితకు బెయిల్ రావడానికి అదే కారణం. కేజ్రీవాల్కి బెయిల్ రావడం కూడా హర్యానాలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణంతో నాకు బెయిల్ వచ్చింది. దీంట్లో అంత మన దీర్ఘ ఆలోచన అవసరమే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదనంటే పరోక్షంగా బీజేపీని గెలిపించడం కొరకే చేయట్లేదు.
చాలా కాలం తర్వాత కేసీఆర్ అమెరికా సింగపూర్ పోతున్నారనే ప్రచారం జరుగుతుంది. పాస్పోర్ట్ కూడా రెగ్యులరైజేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మీరేం చెప్తారు? చాలా దగ్గరగా చూసి ఉంటారు, ఉద్యమ టైంలో కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఫోన్ల ద్వారానో ఎట్లా అట్లా. బాన్ వాయేజ్ అని చెప్తాను. బాన్ వాయేజ్ అంటే విదేశీ పర్యటన పోతున్నావు కదా, సో సంతోషంగా ఆరోగ్యంగా తిరిగేసిరా, కొంచెం విశ్రాంతి వస్తే ఈ నిరాశ నిస్పృహలతోటి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెప్పి ఆశిద్దాం. ఎస్. ఫైనల్గా మధు యాష్కి అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకోండి తొలి వెలుగు ద్వారా? నేను అందరి సహచరులకు చూస్తాను, అభిమానుల కన్నా ఎక్కువ. సో కలిసి పనిచేద్దాం. ఇది మనం తీసుకొచ్చుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం. సో అందరు కలిసి పనిచేయాల్సిందే. అపోహలు అవసరం లేదు. అధినాయకత్వం కొత్తగా ఇన్ఛార్జ్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మంత్రులకు కూడా సలహా ఏంటంటే, మొన్న పిఎస్సి మీటింగ్ చెప్పడం జరిగింది, మంత్రులు ఎమ్మెల్యేలను కలవాలి, ఎమ్మెల్యేల కార్యకర్తలను కలవాలి. సో అందులో అందరికీ వారధిగా ఉంటూ, మధు యాష్కి పదవి అక్కర్లేదు. సో రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయి, కంటిన్యూగా ఉంటాయి. పార్టీ బలోపేతాన్ని కొరకు గత 10 సంవత్సరాల నుంచి పనిచేయడం, పార్టీ అధికారం తీసుకురావడంలో 3 సంవత్సరాలుగా నేను, రేవంత్ రెడ్డి గారు సేమ్ టైంలో పిసిసి క్యాంపెయిన్కి నిలబడించబడ్డం. సిఎల్పి బట్టి విక్రమార్క ఉండే, అందరి నాయకులతో కలిసి పనిచేసినాం. సో పదవులు లెక్క చేయకుండా పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పటిష్టంగా పనిచేయడానికి సరైన సూచనలు, విమర్శలు కూడా చేస్తాను ధైర్యంగా. నాకేం వెనక ముందేం ఉండదు. పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బలోపేతం చేస్తూ పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనందరం కూడా అదేవిధంగా పనిచేద్దాం. ప్రతిపక్షాల యొక్క తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దాంట్లో బీఆర్ఎస్, బీజేపీ యొక్క కుట్ర కుతంత్రాలను కూడా బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అధినాయకత్వం దీనిపైన తీవ్ర సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంది. అందుకే కొత్త ఇన్ఛార్జ్ని కూడా పంపిస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు, తెలంగాణ ప్రజలు, విద్యావంతులు, విద్యావేత్తలు, ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం, మీరు ఎవరన్నా వెళ్ళి కలవచ్చు, మాట్లాడవచ్చు, నా దగ్గర రావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళచ్చు, మిగతా దగ్గరికి వెళ్ళొచ్చు. అదే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన ఒకసారి గుర్తుంచుకోండి. ఈ తప్పుడు ప్రచారాన్ని పక్కన పెట్టండి. తిరిగి మలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం గిట్ట ప్రమాదవశాత్తు గిట్ట వస్తే ఎట్లుంటుందని ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇది మీరు కోరుకున్న ప్రజాప్రభుత్వం, మీ కొరకై పనిచేస్తున్న ప్రభుత్వం. విమర్శలను, సద్విమర్శలను స్వీకరిస్తుంది, సరి చేసుకుంటుంది, సరిదిద్దుకుంటుంది, సమగ్రమైన సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి లెట్ సేవ్ అవర్ ప్రజాప్రభుత్వాన్ని. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధు యాష్కి గారు. సో ఇది ఓవరాల్గా అయితే తాజా రాజకీయ పరిణామాల మీద మధు యాష్కి తన పర్సనల్ అంశాల మీద కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ప్రజాపాలనలో ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడతాం. ఖచ్చితంగా ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ప్రతిపక్షాలు అన్నట్టుగా 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకో ఏడాదికో మరి ప్రభుత్వం కూలుతుందా, లేక కాంగ్రెస్ నాయకులు నమ్మకంగా ఉన్నారు, ఖచ్చితంగా 5 ఏళ్ళు కుదిరితే ఇంకో 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటామంటున్నారు. కాబట్టి సో చూద్దాం, తెలంగాణ ప్రజల చేతిలో ఉంది తెలంగాణ భవిష్యత్తు ఏంటనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.